మన టాపిక్ వచ్చేసి పివట్ టేబుల్ అండి. సో లాస్ట్ టైం మనం వీలుకప్ నేర్చుకున్నాం కదా. సో వీలుకప్ మళ్ళీ లాస్ట్లో కానీ మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కానీ మళ్ళీ ఒకసారి వీలుకప్ రిఫర్ చేద్దాము. కాకపోతే మనం టాపిక్ ఏదైతే టాపిక్ చెప్పుకున్నామో 100% అందరికీ వచ్చేటట్టు ఉండాలన్నమాట. ఓకేనా? ప్రతి ఒక్కరికి వస్తేనే సో మనం చెప్పిన దానికైనా విన్నదానికైనా కొన్ని ప్రతిఫలం ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇవాళ పివట్ టేబుల్ గురించి చూద్దామండి. సో పివట్ టేబుల్ ఎందుకు అది ఇది అని అంటే, లైక్ ఇప్పుడు ఒక డేటా తీసుకున్నాను, ఒక ఎగ్జాంపుల్ డేటా తీసుకున్నాను నేను. ఇప్పుడు మనము ఎక్సెల్ వాడేదైనా దేనికంటే సో క్యాల్కులేషన్స్ కానీ కొంచెం సమ్మరీ కానీ, ఇప్పుడు మనం ఏదైనా చిన్న షాప్ పెట్టాము, సో మనకు డైలీ ఎంత వస్తుంది, ఎన్ని సేల్ అవుతున్నాయి అంటే, ఒక రిటైల్ ఫీల్డ్ తీసుకుంటే ఎన్ని సేల్ అవుతున్నాయి, సో మన ఎంప్లాయీస్ ఎంత సేల్ చేశారు, స్టోర్ మొత్తం నిన్న ఎంత అయింది, మొన్న ఎంత అయింది, లాస్ట్ 1 month సేల్ ఎంత అయింది, ఈ 1 month సేల్ ఎంత అయింది, అన్ని అనాలిసిస్ ఉంటాయి కదా. సో అనాలిసిస్ ఉన్నప్పుడు మనము ఎక్సెల్ అయితే వాడుతుంటాం కదా. ఇప్పుడు ఒక పని చేద్దాం, మీకు ఒక జస్ట్ ఎగ్జాంపుల్కి ఒక డేటా తీసుకున్నాను. ఇది ఒక స్టోర్ అండి, లైక్ ఒక స్టోర్ తీసుకున్నాను. స్టోర్ తీసుకొని ఆ స్టోర్లో ఈ ఎంప్లాయీస్ ఉన్నారు. సో వాళ్ళు చేసిన మొబైల్స్ ఏవేవి సేల్ చేశారన్నది వాల్యూమ్ క్వాంటిటీ. సో వాల్యూమ్ క్వాంటిటీ ఒక నిమిషం, సేల్ వచ్చేసి సో వాల్యూమ్ వచ్చేసి 8800 ఎంతెంత క్వాంటిటీ చేశారన్నది. అండ్ సేల్ ఇన్ ల్యాక్స్ కావచ్చు, మేబీ సేల్ ఇన్ క్రోర్స్ కూడా కావచ్చు. సిఆర్ఎన్ పెట్టేద్దాం, సేల్ ఇన్ క్రోర్స్ 22.88, 14.343. ఇవన్నీ కూడా మనం 2 డెసిమల్స్ చేద్దాం. ఒకటేమో 2 డెసిమల్స్కి ఉంది, ఒకటేమో 4 డెసిమల్స్కి ఉంది కదా. సో మనకి 2 డెసిమల్స్కి ఇచ్చేయాలంటే మొత్తం సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని హోమ్కి వెళ్ళి ఇక్కడ డెసిమల్ డిక్రీజ్ ఉంటుంది, ఇంక్రీజ్ ఉంటుంది. ఇలా ఇంక్రీజ్ చేస్తే ఒక డెసిమల్, 2 డెసిమల్. ఓకేనా? 22.88 crores అనుకుందాం. ఓకేనా? సేల్స్ ఇన్ క్రోర్స్ తీసుకొని 22.88. ఇప్పుడు క్రోర్స్ అవి ఇవి అనుకుంటే లైట్ తీసుకుందాం. ఒక పని చేద్దాం, ఏంటంటే ప్రైజ్ ఇచ్చేసి ఒక ప్రైజ్, ఇది ఒక వివో సమ్ ఈచ్ ప్రైజ్ వచ్చేసి ప్రైస్ కూడా ఏమవుతుంది, సేల్ ఒకటి సేల్ వేసాం. సేల్ అప్రాక్సిమేట్లీ వీళ్ళు ఒక్కొక్కరు 50 lakhs నుంచి 1 crore అనుకుందాం. ఓకేనా? 50 rand బిట్వీన్ బెస్ట్, ఎందుకంటే అమౌంట్ ప్రైస్ ఎగ్జాక్ట్ మనం వేయట్లేదు కదా. ఓకే, ఈ ర్యాండ్ బిట్వీన్ ఏం చేస్తుంది అంటే ఒక ర్యాండమ్ నెంబర్ ఇచ్చేస్తుంది ప్రతిదానికి. 6 lakhs నుంచి వెళ్ళి 1 crore వరకు ఇస్తుంది అనుకోండి. 1 2 3 4 5 6 7. ఓకే, ఈ డేటా అయితే అర్థమైంది కదా. సో వీళ్ళు రవి అనే అతను 22nd రోజు వివో మొబైల్స్ అమ్మాడు. ఒక 8,800 మొబైల్స్ అమ్మాడు అనుకోండి. సో అతని సేల్ వచ్చేసి 3 lakhs 3 crores 31 lakhs 15,618. సో 31 lakhs 15,618. ఓకేనా? సో అదేవిధంగా రాము అతను 5,552 మొబైల్స్ అమ్మాడు. అతను వచ్చేసి 18,78,620. సో ఈ విధంగా మనకి డైలీ వాళ్ళు చేసిన సేల్ అనేది ఇక్కడ ఎంట్రీ చేసారు. వాల్యూమ్ క్వాంటిటీ ఎంత, సేల్ ఎంత అనేది ఎంట్రీ చేసారండి. ఓకేనా? ఇక్కడ ఈ డేటాలో అయితే ఏం ప్రాబ్లం లేదు కదా. సో ఒక స్టోర్ మల్టిపుల్ స్టోర్స్ ఉండొచ్చు. ఒక కంపెనీ, ఒక రిలయన్స్ కానీ ఒక క్రోమా కానీ ఉందనుకుందాం. సో ఒక రిలయన్స్ వాళ్ళ స్టోర్స్లో ఈ ఎంప్లాయీస్ ఈ రోజున ఈ మొబైల్ ఇంత క్వాంటిటీ అమ్మారు, వాళ్ళ సేల్ ఇంత. ఓకేనా? సో ఇక్కడ ఈ డేటాలో అయితే ఏం ప్రాబ్లం లేదు కానీ, డేటా అర్థమైంది కదా. అంటే కొన్ని స్టోర్స్లో కొన్ని ఎంప్లాయీస్ ఏ మొబైల్ ఎన్ని క్వాంటిటీ అమ్మారు, ఎంత సేల్ అయింది అని చెప్పేసి ఉందన్నమాట ఇక్కడ డేటా. ఇక్కడ ఓకే కదా, ఇక్కడ డేటా వరకు. హలో వాల్యూమ్ 8,800 ఉందండి. అది మల్టిప్లై చేసారా ఏంటి? అదే ఓకే, ఇది మల్టిప్లై వాల్యూ ఎలాగొచ్చింది సార్? సేల్ వాల్యూ నార్మల్ గా సేల్ వాల్యూ ఇచ్చేసాం అనమాట. మనము ఇది వివోలో మల్టిపుల్ టైప్స్ మొబైల్స్ ఉంటాయి కదా, మేబీ 4,000, 5,000, 8,000, 10,000 ఉంటాయి కదా. సో మల్టిపుల్ మోడల్స్ ఉన్నాయి. మల్టిపుల్ మోడల్స్ మొత్తం వివో మొబైల్స్ మొత్తము ఎన్ని అమ్మారు, 8,800 అన్నారు. మరి ఎక్కువ క్వాంటిటీ ఉందేమో నాకు తెలిసి దీని క్వాంటిటీకి.
ర్యాన్ బిట్వీన్ ఒక క్వాంటిటీ ఇద్దాం. అప్రాక్సిమేట్లీ ర్యాన్ బిట్వీన్ ఒక 50 నుంచి వెళ్ళి 120 క్వాంటిటీ ఇద్దాం. ఓకే, ఈ విధంగా ఒక మొబైల్ సేల్ చేశారు. ఏ మోడల్ అని చెప్పలేదు, వివోలో అన్ని మోడల్స్ ఉండొచ్చు, ఒక్కొక్క మోడల్. కాకపోతే వీళ్ళు 55 మొబైల్స్ అయితే సేల్, వాళ్ళ సేల్ మొత్తం వచ్చేసి 31,15,000 అయింది. ఓకేనా, అవుతుంది. సో 55 మొబైల్స్ అమ్మాడు. సో రకరకాల మోడల్స్ ఉండొచ్చు, సో ఒక్కొక్క మోడల్ది ఒక్కొక్క ప్రైస్ ఉండొచ్చు. నేను ఇక్కడ మల్టిప్లై చేయలేదు, వాళ్ళ సేల్ నేను 55 మొబైల్స్ అమ్మాను, వాళ్ళ సేల్ ఇంత అని చెప్పేసి ఉందన్నమాట. ఒకవేళ మనం మల్టిప్లై చేసుకోవాలనుకుంటే ఈచ్ మోడల్ ప్రైస్ ఎంత అని వచ్చేసి దాన్ని మల్టిప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ జస్ట్ మనకి డేటా ఒకటి ఏం చేశాడు రవి వచ్చేసి, ఆ 22nd రోజు నేను వివో మొబైల్స్ అమ్మాను, మొత్తం 66 మొబైల్స్ అమ్మాను, టోటల్ వాల్యూ వచ్చేసి టోటల్ సేల్ వచ్చేసి 31,15,608 అని చెప్పేసి ఎంట్రీ చేశాడు. సో ఓకేనా, ఇక్కడ మల్టిప్లై తర్వాత చెప్తాను, అట్లాంటివి కూడా చెప్తాం. ఇక్కడ ఓకే కదా. ఈ డేటా నార్మల్గా అంటే జస్ట్ నార్మల్గా వేస్తుంటారు కదా డేటా, ఒకసారి ఇవాళ ఇంత అమ్మాయి అని చెప్పేసి. సో ఇప్పుడు వీళ్ళ డేటా అంతా ఒక్కొక్కరు ఎంప్లాయీ ఇలా వేశాడు అనమాట. ఓకేనా, వేసిన తర్వాత మన స్టోర్ ఒక మేనేజర్ ఉన్నాడు. ఓకే, వీళ్ళందరికీ హెడ్ ఉన్నాడు. హెడ్ ఉండి ఏం చేశాడంటే, ఇప్పుడు ఇది చేంజ్ అవుతుంది కదా, కాపీ పేస్ట్ వాల్యూస్ చేద్దాం. టోటల్ వివో మొబైల్స్ ఎంత అయ్యాయి అని చెప్పేసి అనుకున్నాడు అనుకోండి. ఓకేనా, నాకు టోటల్ వివో మొబైల్స్ ఎంత అయ్యాయి అని చెప్పేసి అనుకున్నాను అనుకోండి. అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది, ఒక వివో మొబైల్స్ ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా క్వాంటిటీ ఎంత అని చెప్పేసి 709 ఇక్కడ మనకి కింద కనిపిస్తుంది అని చెప్పేసి. ఓకే, వివో మొబైల్స్ మొత్తం 709 అయ్యాయి. 709 అయ్యాయి అంటే నెక్స్ట్ మన 709 మొబైల్స్ అయ్యాయి అంటే వివో నేను ఎంత తెప్పించాలి అది ఇది అని చెప్పేసి మళ్ళీ ప్లాన్ చేసుకుంటారు కదా. సో ఇన్ని సేల్ అయినాయి, సో ఒక 700 క్వాంటిటీ సేల్ అయ్యాయి. మరి నెక్స్ట్ వీక్ మళ్ళీ నేను ఎంత తెప్పించాలంటే 700 క్వాంటిటీ తెప్పించాలా, దానికన్నా ఎక్కువ తెప్పించాలా, ఏదైనా ఫెస్టివల్ ఉంటే అని చెప్పేసి అనలైజ్ చేసుకోవడానికి వివో మొబైల్స్ ఎన్ని అయ్యాయో చూసారు. అదేవిధంగా వేరే మొబైల్స్ ఎన్ని అయ్యాయి, ఏది ఒప్పో మొబైల్స్ ఎన్ని అయ్యాయి. ఓకేనా, సో ఈ విధంగా ఒక్కొక్కటి ఇలా చూసుకుంటుంటే మనకి 331. ఓకేనా, ఒక్కొక్కటి ఇలా చూసుకుంటుంటే ఒక చాలా టైం పడుతుంది అండ్ అంత ఈజీగా అనాలిసిస్ అయితే ఉండదు కదా. సో దానికోసం మనము అండ్ క్వాంటిటీ అండ్ సేల్ కూడా, సేల్ ఎంత అయిందని అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని 28,17,000 2 crores 18 lakhs అని చెప్పేసి మనము ఇలా వేయాల్సి వస్తుంది. ఓకేనా, సో అలా కాకుండా మనం ఒక ప్రైవేట్ టేబుల్ యూజ్ చేస్తాం అనుకోండి, ఈజీగా సమ్మరీ, దాని కౌంట్ కానీ సమ్ కానీ కౌంట్ కానీ అన్ని వాటి సమ్మరీ అంటే వేటి సమ్మరీ కావాలనుకుంటే వాటి సమ్మరీని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అంటే ఈజీగా ఒక రిపోర్ట్ లాగా మనము తీసుకోవచ్చు అనమాట. అది ఎలాగో చూసాం ఒకసారి. ఇప్పుడు మొబైల్ వైజ్ వాల్యూ అండ్ సేల్ కదా, సో ఫస్ట్ ఇదే చూద్దాం. సో నాకు ఒక మొబైల్ వైజ్ వాల్యూ అండ్ సేల్ కావాలి. మొబైల్ వైజ్ వాల్యూ అండ్ సేల్ కావాలంటే అంటే వివో మొబైల్ ఎంత అయింది, వాటి సేల్ ఎంత, అండ్ యాపిల్ మొబైల్ ఎంత అయింది, వాటి సేల్ ఎంత, ఈ విధంగా కావాలి. సో ఈ విధంగా కావాలంటే మనం ఇంతకుముందు చేసుకున్నట్టు ఒక్కొక్కరు తీసుకుంటే అది చాలా టైం పడుతుంది. సో అది అనేది అక్యురేట్గా కరెక్ట్గా అంటే మనం మళ్ళీ కాల్కులేట్ చేయాల్సి వస్తుంది కదా. ఓకేనా, సో అలా కాకుండా ఏం చేయొచ్చు అంటే ఈ డేటాని కంప్లీట్గా సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్కి వెళ్ళండి. ఇన్సర్ట్కి వెళ్ళి ఈ పైవట్ టేబుల్ ఉంటుంది కదా, సో పైవట్ టేబుల్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో పైవట్ టేబుల్ నుంచి ఫ్రమ్ టేబుల్ ఆర్ రేంజ్ అనేది ఉంటుంది అనమాట. ఇది ఫ్రమ్ టేబుల్ ఆర్ రేంజ్ అంటే ఇప్పుడు మనం తీసుకునేదేమో రేంజ్ అనమాట. టేబుల్ ఫార్మాట్ వేరే ఉంటుంది. ఆ టేబుల్ ఫార్మాట్ నుంచి అయినా రేంజ్ నుంచి అయినా మనం ఒక పైవట్ రిపోర్ట్ అనేది జనరేట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఫ్రమ్ టేబుల్ ఆర్ రేంజ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఏమడుగుతుంది, ఆల్రెడీ ఇక్కడ టేబుల్ అదే ఆ రేంజ్ ఎంత వరకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందంటే మనం ఇక్కడ ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి డిఫాల్ట్గా వచ్చేసింది. మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఒకవేళ ఇక్కడ సెలెక్ట్ చేసుకోకుండా మళ్ళీ ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఈ డేటా ఇక్కడ ఉందని చెప్పేసి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ రేంజ్లో. ఓకేనా, ఇన్సర్ట్కి వెళ్ళి పైవట్ టేబుల్ క్లిక్ చేసి ఇక్కడ మన డేటా అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ రిపోర్ట్ అనేది ఎక్కడ కావాలి మనకి, ఇక్కడ న్యూ వర్క్షీట్లోనా, వేరే వర్క్షీట్లోనా, లేకపోతే ఎగ్జిస్టింగ్ వర్క్షీట్లోనా, ఈ వర్క్షీట్లోనైనా. సో ఎక్కడ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. డిఫాల్ట్గా ఇది ఉంది కదా, సో మనకి ఎగ్జిస్టింగ్ ఇక్కడే చూపిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఇక్కడే ఎగ్జిస్టింగ్లో సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎగ్జిస్టింగ్ వర్క్షీట్ లొకేషన్ ఎక్కడ, ఏ సెల్లో కావాలి మనకు ఆ రిపోర్ట్. సో ఈ రిపోర్ట్ ఇక్కడ కావాలి. ఓకేనా, సో ఇది తర్వాత చెప్తాను. ఇది అడ్వాన్స్డ్ ఉంటుంది ప్రైవేట్ టేబుల్. సో ఇది క్లిక్ చేస్తేనేమో అడ్వాన్స్డ్ ప్రైవేట్ టేబుల్ వస్తుంది. సో ఇది క్లిక్ చేయకుంటే నార్మల్ ప్రైవేట్ టేబుల్ వచ్చేస్తుంది. ఓకేనా, సో ఓకే క్లిక్ చేసాం అనుకోండి.
సో మనం పైవట్ టేబుల్ రిపోర్ట్ కన్నా ముందు ఒక టేబుల్ లాగా వచ్చేస్తుంది అనమాట. సో మనము ఇక్కడ కర్సర్ పెడితే ఇక్కడ ఒక ఫీల్డ్స్ అని వస్తాయి చూడండి. ఇక్కడ 4 బాక్సెస్ వస్తాయి. ఒకటి ఫిల్టర్స్, కాలమ్స్, రోస్, వాల్యూస్. ఇవన్నీ ఫీల్డ్స్ అనమాట. ఈ ఫీల్డ్స్ ఏంటి? ఈ హెడ్డింగ్స్, డేట్, ఎంప్లాయీస్, మొబైల్స్, క్వాంటిటీ, సేల్ ఉంది కదా. సో ఇవి హెడ్డింగ్స్. వీటిని ఏమంటారు అంటే ఫీల్డ్స్ అంటారు అనమాట. సో ఈ ఫీల్డ్స్ మనము వీటిలో ఈ 4 బాక్సెస్లో వేరు రకాలుగా అంటే వేరు రకాలుగా వేయడం వల్ల మనకు రావాల్సిన అవుట్పుట్ ప్రకారం మనం వేయడం వల్ల మనకు రిపోర్ట్ అనేది చూపిస్తుంది అనమాట. నాకు ఇప్పుడు ఏం కావాలి? మొబైల్స్ ఏదైతే మొబైల్స్ ఉన్నాయో అవి ఎంత క్వాంటిటీ అయింది కావాలి. సో మొబైల్స్ ఎంత క్వాంటిటీ అయిందని కావాలంటే ఈ మొబైల్స్ వచ్చేసి నేను రోస్లో వేస్తాను. రోస్లో వేస్తే ఈ విధంగా మనకి రోస్లో ఇట్లా డిస్ప్లే అవుతుంది అనమాట. ఒప్పో, యాపిల్, వివో రోస్లో వచ్చేస్తాయి అనమాట. సో క్వాంటిటీ వచ్చేసి వాల్యూస్లో వేయాలి. ఎప్పుడైనా క్వాంటిటీ కానీ సేల్ కానీ ఉంటాయి కదా, అవన్నీ కూడా వాల్యూస్లో వేయాలి. క్వాంటిటీ ఇప్పుడు అంటే మనం సమ్ చేసేటి, కౌంట్ చేసేటి ఉంటాయి కదా, ఇవన్నీ సమ్ చేస్తాం కానీ కౌంట్ చేస్తాం కదా. సో ఈ వాల్యూస్ అన్ని క్వాంటిటీ అనేది వాల్యూస్లో వేయాలి. వేస్తే వాటిని డిఫాల్ట్గా సమ్ వచ్చేసింది చూడండి. సమ్ ఆఫ్ క్వాంటిటీ వచ్చేసింది. ఓకేనా? సో ఈ విధంగా మనము ఇంతకుముందు ఒక్కొక్కటి చేసుకుంటే చాలా టైం పట్టింది కదా. ఇప్పుడు జస్ట్ ఇట్లా మనం ఆ ఫీల్డ్స్ ఇలా వేసి క్వాంటిటీ ఇలా వేయగానే ఒప్పో 331 క్వాంటిటీ, యాపిల్ 474 క్వాంటిటీ, వివో 709 క్వాంటిటీ వచ్చిందా. సో మనం ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోవాలని చూడాలంటే చాలా టైం పడుతుంది కదా. సో వివో కానీ ఇప్పుడు వివో సెలెక్ట్ చేసుకుంటున్నాను. వివో 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 ఓకేనా. టోటల్ 709 క్వాంటిటీ. ఓకేనా. సో 709 వచ్చింది కదా. సో ఈ విధంగా మనము ఒక సమ్మరీ సమ్ చేసేసాం. ఇక్కడ అన్ని మొబైల్స్ యొక్క సమ్ ఒకేసారి కూడా సమ్ చేసేసాం. ఇప్పుడు నేను వివో ఒకసారి సెలెక్ట్ చేసుకుంటాను. వివో సెలెక్ట్ చేసుకుంటే 709 ఓకేనా. సో ఈ విధంగా మనం ఒక రిపోర్ట్ యొక్క సమ్మరీ ఈ విధంగా చూపించవచ్చు అనమాట. మనం ఇప్పుడు ఈ విధంగా చూపించినప్పుడు ఏమవుతుంది? వివో ఎంత అయింది, మొబైల్ ఎంత అయింది, ఒప్పో ఎంత అయింది, ఆపిల్ ఎంత అయింది అనేది విడివిడిగా ఉన్నది. మనము ఇంత చేసిరని చెప్పడానికి ఇలా చూపిస్తే ఈజీగా మనకు ఒప్పో ఎంత అయింది, ఆపిల్ ఎంత అయింది, వివో ఎంత అయింది అనేది చూపించవచ్చు అనమాట. ఇదేమో రా డేటాని మనము ఒక సమ్మరైజ్ లెవెల్లో మనం డిస్ప్లే చేయొచ్చు అనమాట ప్రైవేట్ టేబుల్ ద్వారా. సో ఇదేనా మళ్ళీ క్వాంటిటీ ఒకటే కాదు కదా, మన సేల్ కూడా కావాలి కదా. ఈ సేల్ కూడా మళ్ళీ వాల్యూస్లో వేయచ్చు. సో ఈ విధంగా వేస్తే ఒప్పో అనేది 331 క్వాంటిటీ అయింది. అది 2,81,75,392 ఇంత వాల్యూ అయింది అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. యాపిల్ వచ్చేసి 474 క్వాంటిటీ అయింది, 3,90,00,000 అయింది అని చెప్పేసి ఈ విధంగా మనం చూడొచ్చు అనమాట. ఇక్కడే మనకి డిస్ప్లే కూడా అర్థమైపోతుంది కదా. సో ఏది హైయెస్ట్ అయిందని అంటే ఈజీగా ఒకవేళ మీరు సార్ట్ చేసుకున్న ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి ఇలా సార్ట్ అని ఉంటుంది. రైట్ క్లిక్ ఇస్తే సార్ట్ అని వస్తుంది. సార్ట్ లార్జెస్ట్ స్మాలెస్ట్ అని కొట్టేస్తే హైయెస్ట్ సేల్ వచ్చేసి యాపిల్, అది కూడా 3,90,00,000 అని చెప్పేసి ఈజీగా పైనకి వచ్చేటట్టుగా చేసుకోవచ్చు. లేదా ఇంకా మనకు డిస్ప్లే ప్రకారం మనకు ఇంకా బెటర్గా కనిపించాలంటే ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని హోమ్కి వెళ్ళి కండిషన్ ఫార్మాట్, కలర్ స్కేల్ ఉంటుంది. కలర్ స్కేల్ ఏం చేస్తుందంటే హైయెస్ట్ వాల్యూస్ని గ్రీన్ కలర్తో, ఇక్కడ మన కలర్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి హైయెస్ట్ వాల్యూస్ని గ్రీన్ కలర్తో చూపించాలి, లోయెస్ట్ వాల్యూస్ని రెడ్ కలర్తో చూపించాలి. అంటే ఈ విధంగా మనం చూపించవచ్చు అనమాట. సో ఇప్పుడు మనకు ఈ రా డేటా నుంచి మనము ఈజీగా సమ్మరీ తీసుకోలేం కదా. దాన్ని పైవట్ వేస్తే మనం ఈజీగా మన బిజినెస్ ఎలా ఉంది, ఓకే మన బిజినెస్లో యాపిల్ మొబైల్స్ చాలా సేల్ అవుతున్నాయి, అది 474 క్వాంటిటీ తక్కువ అయినా కానీ ఆ సేల్లో మాత్రం హైయెస్ట్ వాల్యూస్ వస్తున్నాయి. అంటే 3,90,00,000 వచ్చింది. వివో మొబైల్స్ హైయెస్ట్ మొబైల్ క్వాంటిటీ వచ్చి 709 మొబైల్స్ అవుతున్నాయి, వివోలో అవుతున్నాయి. క్వాంటిటీ వైజ్గా వివో అవుతుంది, బట్ సేల్ వైజ్గా యాపిల్ అవుతుంది అని చెప్పేసి మనము ఈజీగా అనాలిసిస్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఈ విధంగా మనం పైవట్ టేబుల్ అయితే ఒక సమ్మరీ కోసం మనం ఈ విధంగా మనం పైవట్ టేబుల్ అయితే ఉపయోగించవచ్చు అనమాట. సో అది సమ్మరీ కోసమైనా ఇంకా ఇవన్నీ ఉన్నాయి చూడండి. ప్రైవేట్ టేబుల్తో మనం ఏమేమి చేయొచ్చు? ఒక డేటాని సమరైజ్ చేయొచ్చు, అనలైజ్ చేయొచ్చు. ట్రెండ్స్ అనలైజ్ ఎలా చేయొచ్చు? లాస్ట్ 4 days ఇప్పుడు ఇక్కడే ఉన్నాయి, ఈ డేట్స్ అన్నీ ఉన్నాయి కదా. సో డేట్స్ అన్ని వైజ్గా నేనేం చేస్తానంటే సో ఒక్కొక్కటి దీనిలో చూపిస్తాను తర్వాత. కాకపోతే నేను ఒకసారి ఈ ప్రైవేట్ టేబుల్లో ఇంకా బెటర్గా ఎలా చూస్తాను. సో ఇప్పుడు మీకు ఇక్కడ బట్టి ఏమర్థమైందండి, మనకు ఈ రోస్లో
ఇలా మొబైల్స్ వేసినప్పుడు యాపిల్స్ ఇలా వస్తాయి, సరే మొబైల్స్ అన్ని ఇలా వస్తాయి. అండ్ క్వాంటిటీ ఇలా వేసినప్పుడు క్వాంటిటీ సమ్ అవుతుంది, సమ్ ఆఫ్ సేల్ అనేది ఇలా సమ్ అవుతుంది, సమ్మాన్ని కౌంట్ కూడా కావచ్చు అనమాట. సో నేను మొబైల్స్ రోస్లో వేసినప్పుడు ఇలా వచ్చింది. సో అదే మనం కాలమ్స్లో వేసినాం అనుకోండి, కాలమ్స్లో ఎందుకు వేస్తాం, కాలమ్స్లో ఫస్ట్ ఎందుకు వేస్తామో చూద్దాం. ఓకేనా. సో ఇప్పుడు నాకు ఫస్ట్ మొబైల్స్ వైజ్గా సేల్ అడిగినాము. ఇప్పుడు ఏం చేద్దామంటే ఎంప్లాయ్ వైజ్గా సేల్ కావాలి. నాకు ఇప్పుడు మొబైల్ వైజ్గా సేల్ ఉంది కదా, సో నాకు ఎంప్లాయ్ వైజ్గా అంటే సో ఈ మొబైల్స్ తీసేసి ఎంప్లాయీస్ వేద్దాం రోస్లో. సో అప్పుడు ఏమవుతుంది, రవి ఎంత చేశాడు, రాము ఎంత చేశాడు, ఇది ఈ రా డేటా నుంచి ఈజీగా తెలుసుకునే సమ్మరీ అనేది ఈ ప్రైవేట్ టేబుల్ నుంచి ఈజీగా వస్తుంది అన్నమాట. లైక్ ఇప్పుడు రవి ఎంత సేల్ చేశాడు, రాము ఎంత సేల్ చేశాడు, ఈజీగా మనకి ఇక్కడ సమ్మరీ కనిపించేస్తుంది. హైయెస్ట్ మొబైల్స్ క్వాంటిటీ ఎవరు చేశారంటే ఇక్కడ రైట్ ఇచ్చి సార్ట్ చేయండి కాకుండా, సో సార్ట్ చేస్తే 360 మొబైల్స్ అంటే హైయెస్ట్ మొబైల్స్ అమ్మాడు ఎవరు, రవి అమ్మాడు. ఓకేనా. సో సేల్ వైజ్గా హైయెస్ట్ ఏంటంటే 28 lakhs వేణు. ఓకేనా. 2,81 lakhs 2,81,75,302. ఇది వేణు అని సేల్ వైజ్గా వచ్చేసి వేణు, క్వాంటిటీ మొబైల్ క్వాంటిటీ వైజ్గా వచ్చేసి రవి. ఓకేనా. ఈ విధంగా మనం ఒక సమ్మరీ అయితే చేయొచ్చు అనమాట. అర్థమవుతుందండి, ఫాస్ట్గా వెళ్తున్నానా పవన్ గారు, శివకృష్ణ గారు? అర్థమైందా శివకృష్ణ గారు? శ్రీనివాస్ గారు చెప్పండి, అర్థమవుతుందా? సార్ అర్థమవుతుంది. అది ఫార్ములాస్ బట్టి చేస్తారా లేకపోతే మామూలు ట్రాక్ చేసి చేస్తారా? కొంచెం క్లమ్జీగా ఉంది కొంచెం. ఇక్కడ మనం ఫార్ములాస్ యూజ్ చేయట్లేదు, ఇక్కడ ఫార్ములాస్ యూజ్ చేయట్లేదు. ప్రైవేట్ టేబుల్ అనే మన ఒక ప్రైవేట్ టేబుల్ని ఉపయోగించుకుంటున్నాం. ప్రైవేట్ టేబుల్ అనేది ఇందులో ఒక ఆప్షన్ ఉంది కదా, సో ఈ ప్రైవేట్ టేబుల్ని ఉపయోగించుకుంటున్నాం. ఓకేనా. సో మనం ఫార్ములాస్తో చేయాలనుకుంటే ఫార్ములాస్తో చేయొచ్చు. ఎలా, ఇప్పుడు మనము ఒక్కొక్కటి ఈ విధంగా చూపిస్తాం చూడండి. ఇక్కడ ఏం చేస్తాం, ఒకవేళ మన దగ్గర ఎంత ఎంప్లాయీస్ ఉందంటే ఇవి డూప్లికేట్స్ ఉన్నాయి కదా, దీన్ని రిమూవ్ చేయడానికి మనం డాటాకి వెళ్ళి ఇలా రిమూవ్ చేసి ఇలా చేసి ఇక్కడ మన ఎంప్లాయీస్ ఇంతమంది ఉన్నారు. ఇప్పుడు ఎంప్లాయీ వైజ్గా సేలే అనుకోండి, ఎంప్లాయీస్ ఇంతమంది ఉన్నారు. సో రవి వచ్చేసి టోటల్ ఎంత క్వాంటిటీ మొబైల్ చేశాడు అంటే మొబైల్ క్వాంటిటీ ఎంత చేశాడంటే అప్పుడు మనం ఫార్ములా యూజ్ చేస్తాం. ఫార్ములా యూజ్ చేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫార్ములా యూజ్ చేయాల్సి వస్తుంది. కౌంట్ ఇఫ్ అనే ఫార్ములా వస్తాం. కౌంట్ ఇఫ్ అనే ఫార్ములా సమ్ ఇఫ్ కూడా చెప్తాను, నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకేనా. సమ్ ఇఫ్ ఇలా మనం సెలెక్ట్ చేసుకోవాలి, క్వాంటిటీ అంతా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని కామా ఇచ్చేసి క్రైటీరియా రేంజ్ వచ్చేసి ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇది మన నేమ్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని ఈ రవి సెలెక్ట్ చేసుకొని ఇలా ఇలా ఇవ్వాలి. ఒక్కొక్క ఫార్ములా ఇచ్చేసి మనం ఇలా కూడా చేయొచ్చు. ఈ సమీక్షలో చెప్తాను ఎలా చేయాలో. కాకపోతే ఇలా ఫార్ములా వేయడం వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, ప్రైవేట్ టేబుల్ వల్ల ఇంకా అడ్వాంటేజ్ ఉంది. ప్రైవేట్ టేబుల్ వల్ల ఏంటంటే అన్ని మనం ఒక్కొక్కటి ఇవ్వనక్కర్లే, ఒక్కొక్క పేరు రాసి వాళ్ళకి ఫార్ములా ఇవ్వనక్కర్లే. సో ఆటోమేటిక్గా ఒక మన డేటా ఉంటే దానికి ప్రైవేట్ టేబుల్ క్రియేట్ చేస్తాం అనుకోండి, ఈజీగా మనకి ఒక సమ్మరీ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఇక్కడ ఫార్ములా వేసి డ్రాగ్ చేసి సేల్స్ కోసం మళ్ళీ డ్రాగ్ చేసి ఫార్ములా వేయక్కర్లేదన్నమాట. సో ఇవి ఎప్పుడు ఉపయోగిస్తారంటే మనకి రిక్వైర్మెంట్ ఓన్లీ ఇక్కడ వరకే ఉన్నప్పుడు, లేదా కొన్ని ప్లేసెస్లో మనం ఎక్కడ పడితే అక్కడ సమ్ చేసుకున్నప్పుడు దాని ఉపయోగం ఏంటో నేను నెక్స్ట్ చెప్తాను. సో ప్రైవేట్ టేబుల్ గురించి ఇవ్వాలన్నమాట. ఓకేనా. ఫార్ములా వేసి కూడా చేయొచ్చు, కానీ ప్రైవేట్ టేబుల్ చాలా మట్టుకి ప్రైవేట్ టేబుల్ ఉపయోగపడుతుంది, కొన్ని చోట్ల ఫార్ములాస్ ఉపయోగపడతాయి. సో దానికి తేడా ఏంటంటే ప్రైవేట్ టేబుల్ ఉపయోగించినప్పుడు నేను ఒకసారి చూపిస్తాను. ప్రైవేట్ టేబుల్ ఒక్క నిమిషం. ఇన్సర్ట్ ప్రైవేట్ టేబుల్ సెలెక్ట్ చేసుకున్న డేటాను ఎగ్జిస్టింగ్ ఇక్కడ ప్రైవేట్ టేబుల్ వేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ నేను ఎంప్లాయ్ వైజ్గా సేల్ కావాలనుకుంటున్నాను. జస్ట్ ఎంప్లాయ్ ఇక్కడ వేసేసాను, క్వాంటిటీ అనేది ఎంత మీరు అని ఇక్కడ వేసేసాను. నేను ఇది ప్రైవేట్ టేబుల్లో తొందరగా చేయడం ఈజీ అయిందా లేకపోతే ఫార్ములాస్లోనా?
కొన్ని చోట్లలో ప్రైవేట్ టేబుల్ తొందరగా అవుతుంది, కొన్ని చోట్ల ఫార్ములా తొందరగా అవుతుంది. ఇక్కడ ప్రైవేట్ టేబుల్లో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు అతను ఏమేమి మొబైల్స్ చేశాడు అనుకోండి, 360 మొబైల్స్ ఉన్నాయి కదా, 360 క్వాంటిటీ ఉంది కదా. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే దీన్ని ఇలా క్లిక్ చేసినాం అనుకోండి, దాని డేటా కూడా వచ్చేసింది. రవి యాపిల్ ఇంత అమ్మాడు, యాపిల్ 90 అమ్మాడు, వివో 92 అమ్మాడు, రవి యాపిల్ ఈరోజు 94 అమ్మాడు అని చెప్పేసి రవికి సంబంధించిన టోటల్ డేటా కూడా వస్తుంది. అంటే ఆ 360 ఎలా అయింది అనేది. ఓకేనా, ఒక రిపోర్ట్ కూడా మనము దాన్ని క్లిక్ చేస్తే వచ్చేస్తుంది అనమాట ప్రైవేట్ టేబుల్లో. సో అదే మనము ఫార్ములా వేసినప్పుడు దాన్ని ఏం క్లిక్ చేయలేము, జస్ట్ మనకి అవుట్పుట్ చూపిస్తుంది. సో ఈ ప్రైవేట్ టేబుల్ ఏంటంటే మనము ఈ రాము ఉంది కదా 317 క్వాంటిటీ అమ్మాడు, 317 క్వాంటిటీ అంటే 317 క్వాంటిటీ ఏమేమి అమ్మాడు అని అంటే ఇండివిజువల్గా దాన్ని క్లిక్ చేయగానే ఒక రిపోర్ట్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూడండి రిపోర్ట్ క్రియేట్ అయింది. సో రాము అనేది యాపిల్ వచ్చేసి 51 క్వాంటిటీ అమ్మాడు, వివో వచ్చేసి 71, వివో 80, వివో 115 ఏ డేట్లలో అమ్మాడని చెప్పేసి వస్తుంది అన్నమాట. ఇవి అన్ని కలిపి 317. సో ఈ విధంగా మనం డీటెయిల్ రిపోర్ట్ కూడా మనం ప్రైవేట్ టేబుల్ నుంచి వెళ్ళి క్లిక్ చేసినప్పుడు వస్తుంది అనమాట. అంటే దాని బెనిఫిట్ దానికి ఉన్నాయి, దీని బెనిఫిట్ దీనికి ఉన్నాయి. ఓకేనా, దీని మనము ఒక్క నిమిషం. హలో, అవునండి. ఓకే ఓకే అండి, నేను క్లాస్ అయిపోగానే మీకు కనెక్ట్ అవుతాను. హైదరాబాద్ అండి, హైదరాబాద్. పర్లేదు, ఆన్లైన్లో కనెక్ట్ కావచ్చు, మీకు యూ కెన్ కనెక్ట్ ఆన్లైన్. ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ. నేను కాల్ చేస్తాను 1 అవర్లో. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ. సారీ అండి. ఓకే, ఇక్కడ మీకు అర్థమైంది కదా ఈ ప్రైవేట్ టేబుల్. ఫస్ట్ మనం ప్రైవేట్ టేబుల్ గురించి చూద్దాము, తర్వాత ఫార్ములాస్తో కూడా ఎలా చేయొచ్చో చూద్దామండి. ఓకేనా, ఓకేనండి. సో ప్రైవేట్ టేబుల్ ఇంకోసారి మళ్ళీ ప్రైవేట్ టేబుల్ చెప్తాను. శివ గారు అర్థమైందండి? రైట్, ప్రైవేట్ టేబుల్ గురించి. ఓకే, ఈ ప్రైవేట్ టేబుల్ ఏం చేస్తుందంటే మనకి ఒక డేటాని సమ్మరైజ్గా చేయడానికి. ఇప్పుడు నాకు రిక్వైర్మెంట్ ఏంటంటే ఎంప్లాయ్ వైజ్గా సేల్ ఎంత కావాలన్నమాట. ఈ రా డేటా నుంచి నాకు ఎంప్లాయ్ వైజ్గా టోటల్ సేల్ ఎంత, టోటల్ క్వాంటిటీ ఎంత అమ్మారు, టోటల్ సేల్ ఎంత అమ్మారు అని చెప్పేసి కావాలన్నమాట. సో మనం ఫార్ములాస్ ఉపయోగించవచ్చు, కానీ ఫస్ట్ మనం ప్రైవేట్ టేబుల్ గురించి చూద్దాం ఫస్ట్. ఓకేనా, సో ఇక్కడ కర్సర్ పెట్టండి, ఇన్సర్ట్కి వెళ్ళండి, ప్రైవేట్ టేబుల్ క్లిక్ చేయండి. ఓకేనా, ప్రైవేట్ టేబుల్ వేయాలంటే మనకు డేటా దగ్గర కర్సర్ పెట్టండి, ఇన్సర్ట్కి వెళ్ళండి, ప్రైవేట్ టేబుల్ క్లిక్ చేయండి. ఓకేనా, సో కర్సర్ పెట్టగానే డిఫాల్ట్గా అంత సెలెక్ట్ అవుతుంది. మనం అది ప్రైవేట్ టేబుల్ క్లిక్ చేయగానే మనము ఏదైతే డేటా తీసుకోవాలో అది డిఫాల్ట్గా సెలెక్ట్ అయ్యి ఇక్కడ వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి మనకు డేటా సగం మధ్యలో బ్లాంక్స్ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ వరకు సెలెక్ట్ అవుతుంది, మిగతా సెలెక్ట్ కాదు. అప్పుడు ఏం చేయాలంటే మనం మళ్ళీ డేటా మొత్తం ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ వరకు అయితే ఇక్కడ వరకు, ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు సెలెక్ట్ చేసుకుని ఇలా మనం అరేంజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఆ ప్రైవేట్ టేబుల్ అనేది ఎక్కడ కావాలి. ఓకేనా, ఈ ఎగ్జిస్టింగ్ వర్క్షీట్లో కావాలనుకుంటే మనం ఎగ్జిస్టింగ్ వర్క్షీట్ క్లిక్ చేసి లొకేషన్ ఎక్కడ కావాలి, సో ఈ ప్లేస్లో కావాలనుకోండి, ఈ ప్లేస్ క్లిక్ చేస్తే షీట్ 1లో L10 అంటే ఇది కదా, L10 నార్మల్గా రాయొచ్చు, లేదా L10 ఇక్కడ క్లిక్ చేయొచ్చు. ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఒక బాక్స్ లాగా వస్తుంది. బాక్స్ లాగా వచ్చేసి ఇక్కడ మనకి రైట్ సైడ్లో ఫీల్డ్ కనిపించాలి. ఓకేనా, బాక్స్ ఎప్పుడు ఫీల్డ్ కనిపిస్తాయి, ఈ బాక్స్ మీద కర్సర్ పెట్టినప్పుడు ఇక్కడ ఈ ఫీల్డ్ కనిపిస్తాయి అనమాట. ఈ ఫీల్డ్స్ కనిపిస్తాయి, ఈ బాక్సెస్ కనిపిస్తాయి. ఓకేనా, సో మనము మన రిక్వైర్మెంట్ బట్టి ఈ బాక్సెస్లో ఈ ఫీల్డ్స్ వేయడం ద్వారా మనకు అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. లైక్ ఇప్పుడు నాకు రిక్వైర్మెంట్ ఏంటంటే ఎంప్లాయ్ వైజ్గా ఎంత క్వాంటిటీ అమ్మారు. ఓకేనా, ఎంప్లాయ్ వైజ్గా ఫస్ట్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఎంప్లాయ్ వైజ్గా వాల్యూ అండ్ సేల్ ఎంత అమ్మారు. ఓకేనా, అంటే రాము ఎంత క్వాంటిటీ అమ్మాడు మొబైల్స్, రవి ఎంత అమ్మాడు కావాలి. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం ఎంప్లాయీస్ని రోస్లో వేస్తాం. రోస్లో వేస్తే ఒక యూనిక్ ఎంప్లాయీ లిస్ట్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఉంది, ఇక్కడ రవి ఉంది, ఇక్కడ రవి ఉంది, ఇక్కడ రవి ఉంది. సో మల్టిపుల్ టైమ్స్ రవి ఉంది, ఇక్కడ మనము ఈజీగా సమ్మరీ చూడలేము. సో మన ప్రైవేట్ టేబుల్ ఇక్కడ ఎంప్లాయీ ఇక్కడ రోస్లో వేయగానే ఒక యూనిక్ ఎంప్లాయీ నేమ్ వచ్చేస్తుంది. దాని పక్కన ఈ క్వాంటిటీ ఏదైతే ఉందో వాల్యూస్లో వేయాలి. క్వాంటిటీ కానీ సేల్ కానీ ఇలాంటి నెంబర్స్ సమ్ కానీ కౌంట్ కానీ చేయాలనుకున్నప్పుడు మనం వాల్యూస్లో వేయాలన్నమాట. సో సమ్ క్వాంటిటీ వాల్యూస్లో వేయగానే
అది సమ్ అయిపోయింది. ఓకేనా, ఇక్కడ మనం ఫీల్డ్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఒక క్వాంటిటీ కౌంట్ కావాలంటే కౌంట్, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ ఇవన్నీ ఉంటాయి, యావరేజ్ ఉంటుంది, కౌంట్ ఉంటుంది. మనం ఇక్కడ మనం ప్రస్తుతం ఏం చేయొచ్చు, సమ్మె చేయాలి కాబట్టి సమ్మె డిఫాల్ట్గా వచ్చింది కాబట్టి ఒక అలానే ఉంచుతాం. సో ఇప్పుడు ఏమవుంది, రవి ఎంత క్వాంటిటీ సేల్ చేశాడు, రాము ఎంత క్వాంటిటీ సేల్ చేశాడు. సో ఈ విధంగా మనకి ఒక అవుట్పుట్ అయితే ఈజీగా వచ్చేసింది. మనం జస్ట్ మనం ప్రైవేట్ టేబుల్ క్లిక్ చేసాము, ఆ ఫీల్డ్స్ అనేవి ఇక్కడ వేసాము. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు సేల్ కూడా కావాలి. సేల్ కూడా కావాలి కాబట్టి ఈ సేల్ అనే ఫీల్డ్ ఉంది కదా, ఈ సేల్ కూడా ఇక్కడ వాల్యూస్లో వేయండి. అప్పుడు మనకి సేల్ కూడా సమ్ అయ్యి ఏ ఎంప్లాయీ ఎంతెంత క్వాంటిటీ చేశాడు, ఎంతెంత సేల్ చేశాడు అనేది వస్తుంది. ఒకవేళ మీరు సేల్ పరంగా ఈసారి ఎవరు హైయెస్ట్ చేశారు వాళ్ళకి ఏమైనా గిఫ్ట్ కానీ, ఒక మన మ్యాన్ ఆఫ్ ది సంథింగ్ ఉంటుంది కదా, స్టోర్ ఉంటుంది కదా, మ్యాన్ ఆఫ్ ది స్టోర్ కానీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కానీ ఉంటుంది కదా. సో అలాంటి మనము ఈ సేల్ రిపోర్ట్ ద్వారా, సో వేణు హైయెస్ట్ సేల్ ప్రైస్గా మనకు సేల్ కావాలనుకోండి, సో మనకు సేల్ ఇంపార్టెంట్ అనుకోండి, సేల్ వాల్యూ ఇంపార్టెంట్ అనుకోండి, క్వాంటిటీ ఇంపార్టెంట్ కాదు, బట్ ఓవరాల్గా మనకు సేల్ ఎంత చేస్తారో అది ఇంపార్టెంట్ కాబట్టి. సో మన వేణు అనేది హైయెస్ట్ సేల్ చేశాడు, 2,81,75,392 చేశాడు కాబట్టి ఈ వీక్ విన్నరు ఇతను అని చెప్పేసి ఈజీగా మనం డిక్లేర్ చేయొచ్చు. అండ్ లోయెస్ట్ పర్ఫార్మర్ ఎవరైతే ఉందో వెంకట్, సో వెంకట్ లోయెస్ట్ పర్ఫార్మ్ ఉంది కాబట్టి, సో వెంకట్ మన ప్రాబ్లం ఏంటి అంటే సేల్ కాకపోవడానికి కారణం ఏంటి అని చెప్పేసి అతన్ని అనాలిసిస్ చేయొచ్చు. ఓకే, ఆయనకి ప్రాబ్లం ఉందా, లేకపోతే లీవ్లో ఉన్నాడా, సో లేకపోతే అతనికి ఇంకా ట్రైనింగ్ కావాలా వేరే సేల్స్లో. సో మనం ఫర్దర్గా ఈ డేటా చూసిన తర్వాత మనం ఫర్దర్గా అనాలిసిస్ చేయొచ్చు అనమాట. ఈ డేటా అనాలిసిస్ ద్వారా మనం ఫర్దర్గా స్టెప్ తీసుకోవచ్చు బిజినెస్కి. ఇవంతా అనాలిసిస్ ఎందుకు, ఒక బిజినెస్ని ఫార్వర్డ్ ముందు తీసుకోవడానికి, బెటర్ ప్రాఫిట్స్ రావడానికి, అంతే కదా. సో దానికోసం మనం ఈ డేటా అనాలిసిస్ అవసరం అనమాట. సో ఈ డేటా అనాలిసిస్ చేయాలంటే ఇది హైయెస్ట్ ఎవరు, లోయెస్ట్ ఎవరు, లోయెస్ట్ ఎందుకు అవుతుంది, పర్ఫార్మెన్స్ ఎందుకు అవుతుంది, సో మేబీ వాళ్ళ కౌంటర్లో మొబైల్ స్టాక్ తక్కువ ఉందా, లేకపోతే డిస్కౌంట్స్ ఇస్తే డిస్కౌంట్స్ అక్కడ ఆ ఏరియాలో వేరే వాళ్ళు డిస్కౌంట్స్ ఇస్తున్నారా. సో ఫర్దర్ అనాలిసిస్ ఉంటుంది కదా. సో మనం తర్వాత ఫర్దర్ అనాలిసిస్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో ఈ విధంగా మనం హైయెస్ట్ క్వాంటిటీ ఎంత, లోయెస్ట్ క్వాంటిటీ ఎంత, అండ్ టోటల్ సమ్మర్ ఎంత అని చెప్పేసి ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ ఎంప్లాయ్ వైజ్గా తీసుకున్నాం. ఎంప్లాయీ వైజ్గా నాకు మొబైల్ వైజ్గా, ఓకే నేను ఈ వీక్ ఇక్కడ వరకు అయితే అర్థమైంది కండి. ఎంప్లాయీ వైజ్గా ఫాస్ట్ అయిందా కొంచెం? ఫిరోజ్ గారు అర్థమైందా? జ్యోతి గారు అర్థమైందా? ఓకే, శ్రీకృష్ణ. ఓకే, మధ్యలో అడగండి. ఓకే ఫాస్ట్గా వెళ్తుంటే మధ్యలో అడగండి, ఆపండి. ఓకేనా, రైట్. సో ఈ విధంగా మనం ఇక్కడ ఎంప్లాయ్ వైజ్గా క్వాంటిటీ ఎంత, వాల్యూమ్ ఎంత చూసాం అనమాట. ఓకేనా, బట్ మనకి నెక్స్ట్ స్టెప్ వెళ్దాం. ఇక్కడ సో అక్కడ ఎంప్లాయ్ వైజ్గా చూసాం, వాల్యూమ్ చూసాం. సెకండ్ చెప్పండి. కట్ అయిపోయింది. అర్థం కాలేదండి, వినిపించట్లేదు. ఓకే రైట్. ఓకే, ఎంప్లాయ్ వైజ్గా మనం ఇక్కడ ఒక ప్రైవేట్ టేబుల్ అయితే తీసుకున్నాం కదా. సో నెక్స్ట్ నాకు ఇప్పుడు ఏం కావాలంటే ఆ మేనేజర్ ఏంటంటే, ఓకే ఎంప్లాయ్ వైజ్గా చూసాము, ఎంప్లాయ్ వైజ్గా పర్ఫార్మెన్స్ ఇచ్చాము, వాళ్ళకి ఒక క్లాస్ తీసుకున్నాము, లైక్ ఒక మీటింగ్ తీసుకున్నాము, ఇక్కడ పర్ఫార్మెన్స్ తగ్గింది, ఇక్కడ పర్ఫార్మెన్స్ పెరిగింది అని చెప్పేసి అది అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ మొబైల్స్ అయితే అయిపోయాయి, సేల్ అయిపోయింది. ఓకే, మనకి ఇన్వెంటరీ కూడా కావాలి కదా. సో ఇన్వెంటరీ కోసం మరి ఇన్వెంటరీ అనాలిసిస్ కూడా కావాలి కదా. సో మొబైల్ వైజ్గా ఎంత వాల్యూమ్ అయింది, ఎంత సేల్ అయింది, ఈ వాల్యూమ్ సేల్ బట్టే నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ పర్చేజ్ అనేది ఉంటుంది కదా. నెక్స్ట్ ఇన్వాయిస్ కానీ అది మన పర్చేజ్ కానీ పిఓస్ కానీ అవన్నీ రైజ్ చేయాలి కదా. సో దాని గురించి మొబైల్ వైజ్ కూడా కావాలి. సో నేను దీన్నే కాపీ చేసి ఇక్కడ వేస్తున్నాను, కాపీ చేసి ప్రైవేట్ టేబుల్ని ఇక్కడ కాపీ చేసి వేస్తున్నాను. సో ఇప్పుడు ఈ ఎంప్లాయీస్ని తీసేసి నేను మొబైల్స్ వేయచ్చు. అప్పుడు ఏం తెలుస్తుంది ఈజీగా, జస్ట్ మొబైల్ నేను ఎంప్లాయీస్ని రోస్లో తీసేసి మొబైల్స్ ఇలా వేసేసాను అనమాట. సో అప్పుడు ఈజీగా నాకు మొబైల్స్ ఒప్పో మొబైల్ ఎంత అయింది, యాపిల్ మొబైల్ ఎంత అయింది, వివో మొబైల్ ఎంత అయింది ఈజీగా మనకి తెలిసిపోతుంది అనమాట. సో మనం ఒకవేళ దీని అసెండింగ్ పెట్టుకుంటే
సార్ట్ అసెండింగ్ పెట్టుకోవచ్చు. హైయెస్ట్ సేల్ ఇంత అయింది, బట్ నాకు ఇక్కడ క్వాంటిటీ వైజ్ కావాలి, ఇక్కడేమో సేల్ వైజ్ కావాలి. నాకు ఇక్కడ క్వాంటిటీ వైజ్గా హైయెస్ట్ ఎవరు ఉన్నారో కావాలి, ఎందుకంటే హైయెస్ట్ ఏది ఉందో కావాలి. ఎందుకంటే నెక్స్ట్ పర్చేజ్ నేను మొబైల్స్ 709 మొబైల్స్ అయ్యాయి కదా. సో నెక్స్ట్ కూడా నేను మొబైల్స్ 700 మొబైల్స్ ఎక్కువ అవుతున్నాయి మొబైల్స్. సో సేల్ తక్కువ ఉన్నా కానీ మేబీ వాటి ప్రాఫిట్ ఎక్కువ ఉండొచ్చు కదా. ఓకే, ఎక్కువ మొబైల్స్ అవుతున్నాయి అంటే వాటి ప్రాఫిట్ కూడా ఎక్కువ ఉండొచ్చు మేబీ. సో అందుకని చెప్పేసి నెక్స్ట్ లాట్లో సేమ్ ఇదే పర్సెంట్తోని 709, 474, 331తోని వివో ఇంత క్వాంటిటీ, ఆపిల్ ఇంత క్వాంటిటీ, ఒప్పో ఇంత క్వాంటిటీ నేను మళ్ళీ పర్చేజ్ చేయాలనే ఒక ఐడియా వస్తుంది అన్నమాట. ఓకేనా, ఈ అనాలిసిస్ ద్వారా, ఈ సమ్మరీ ద్వారా. ఓకేనా, 709, 474, 331 ఇది మేబీ 1 వీక్ సేల్ కావచ్చు, 2022 నుంచి 11th వరకు కదా. సో మేబీ 1 వీక్. ఓకేనా, 1 వీక్ 2 వీక్స్ తీసుకుందాం. ఓకే, 2 వీక్స్ సేల్ ఇలా ఉంది. మళ్ళీ నెక్స్ట్ 2 వీక్స్కి ఇంత క్వాంటిటీ మనం సేల్ పర్చేజ్ చేయాలని చెప్పేసి ఒక ఐడియా వస్తుంది అన్నమాట. ఓకేనా, ఇక్కడ వరకు ఓకే అండి, మొబైల్ వైజ్గా ఇది. అండ్ ఇంకోటి నెక్స్ట్ థాట్ చూద్దాం. సార్ ఆ టేబుల్ సెకండ్ టేబుల్ ఎలా ఇన్సర్ట్ చేశారు? అంటే మళ్ళీ పైవట్ ఇన్సర్ట్ టేబుల్ అని ఎంటర్ చేయాలా? అలా కూడా చేయొచ్చు. నెక్స్ట్ మళ్ళీ కూడా ఇన్సర్ట్ కూడా చేయొచ్చు, కానీ నేను పాత పైవట్ టేబుల్నే మళ్ళీ నేను కాపీ చేసుకుంటున్నాను. ఓకేనా, పాత పైవట్ టేబుల్ని కాపీ చేసుకుంటే అదే డేటా ఉపయోగపడుతుంది, అది సేమ్ అదే పైవట్ టేబుల్ అనేది ఇక్కడ కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఒకవేళ మనం ఇన్సర్ట్ కూడా మళ్ళీ చేయొచ్చు, ఇన్సర్ట్ చేసి చేయొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే 2 పైవట్ టేబుల్ డాటా వెళ్తుంది అనమాట. ఇప్పుడు మనం పైవట్ టేబుల్ చేసిన ప్రతిసారి ఒక డేటా అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. అంటే నేను ఇప్పుడు క్లిక్ చేసినప్పుడు ఈ రిపోర్ట్ రావడానికి కారణం ఏంటంటే, ఈ రిపోర్ట్లో ఏదైతే ఈ టూల్లో ఈ పైవట్ టేబుల్ ఆప్షన్స్లో ఈ పైవట్ టేబుల్లో ఒక రిపోర్ట్ అనేది స్టోర్ అవుతుంది అనమాట. అప్పుడు మెమరీ సైజ్ ఎక్కువ తీసుకుంటుంది. ఓకేనా, అదేవిధంగా మళ్ళీ నేను ఇంకో ఇన్సర్ట్ పైవట్ టేబుల్ వేసిన అనుకోండి, మళ్ళీ డేటా సెలెక్ట్ చేసుకొని మళ్ళీ కూడా తీసుకొని నేను ఇక్కడ కర్సర్ పెట్టా కాబట్టి ఓకే క్లిక్ చేస్తే ఇక్కడ ఇంకో పైవట్ టేబుల్ వస్తుంది. సో ఇది వేరే పైవట్ టేబుల్, ఇది వేరే పైవట్ టేబుల్. కాబట్టి దీనికి ఒక డేటా మెయింటైన్ చేస్తుంది, దీనికి ఒక డేటా మెయింటైన్ చేస్తుంది. అంటే ఇదే ఒకటే డేటా, దీనికొకటి మల్టిపుల్ టైం మెయింటైన్ చేయడం వల్ల ఎక్కువ సైజ్ పెరిగే ఛాన్స్ ఉందన్నమాట. కాబట్టి మనం ఇదే పైవట్ టేబుల్ తీసుకుంటే కొంచెం తక్కువ సైజ్ అవుతుంది, అంటే ఫైల్ సైజ్ కూడా తగ్గుతుంది అన్నమాట. సో ఇలా కూడా చేసుకోవచ్చు. మళ్ళీ ఇన్సర్ట్ చేసేసి సేమ్ ఇప్పుడు ఏం కావాలి, మొబైల్ స్టోర్స్లో వేసుకోవచ్చు, క్వాంటిటీ సేల్ ఇలా వేయచ్చు. లేదా ఈ పైవట్ టేబుల్ని సేమ్ డేటా కాబట్టి ఇదే పైవట్ టేబుల్ని కాపీ చేసేసి పేస్ట్ చేసేసి దాన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అంటే జస్ట్ స్టోరింగ్ ఎక్కువ సైజ్ పెరగకుండా ఉండడానికి నేను అదే యూజ్ చేశాను. కాకపోతే మనం ఇంకో పైవట్ టేబుల్ కూడా యూజ్ చేయాలి. ఓకేనా, ఒకవేళ ఈ డేటా కాకుండా మనం వేరే డేటా నుంచి వెళ్ళి ఈ మొబైల్స్ అనాలిసిస్ చేసాం అనుకోండి, మళ్ళీ ఇంకో పైవట్ టేబుల్ ఉపయోగించాలి పక్క. అంటే ఈ డేటా కాదు కదా, ఇది ఈ డేటాకి సంబంధించింది. వేరే డేటా ఉపయోగిస్తే వేరే పైవట్ టేబుల్ వచ్చాలి. ఓకేనా అండి. సో ఇప్పుడు నేను దీన్ని కాపీ చేసుకొని మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేశాను. మనకు మళ్ళీ ఒకసారి చూపిస్తే ఎలా చేయాలో పైవట్ టేబుల్ వస్తుంది కదా. ఓకే, ఇన్సర్ట్ వెళ్ళి పైవట్ టేబుల్ క్లిక్ చేయాలి. పైవట్ టేబుల్ క్లిక్ చేసి ఫ్రమ్ టేబుల్ రేంజ్ అని క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఏదైతే డేటా ఉందో ఆ డేటా మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి. డిఫాల్ట్గా సెలెక్ట్ అయితే ఓకే అలా ఉంచండి, లేదా సెలెక్ట్ కంప్లీట్ కాకపోతే మళ్ళీ ఒకసారి ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వర్క్షీట్ అనేది న్యూ వర్క్షీట్లో అంటే వేరే వర్క్షీట్లో వచ్చేస్తుంది. ఎగ్జిస్టింగ్ వర్క్షీట్లో అంటే ఈ వర్క్షీట్లోనే మనం పైవట్ టేబుల్ వేయచ్చు. నేను ఎక్కడ వేస్తున్నాను, ఇక్కడ వర్క్షీట్ వేస్తున్నాను. ఓకే క్లిక్ చేస్తే ఇక్కడ ఒక బాక్స్ వస్తుంది, పక్కన ఫీల్డ్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా, ఈ ఫీల్డ్స్ని వీటిలో వేసి మనకు కావాల్సిన అవుట్పుట్ మనం తీసుకోవచ్చు అనమాట. లైక్ నాకు ఇప్పుడు రిక్వైర్మెంట్ వచ్చేసి మొబైల్స్ వైజ్గా మొబైల్ స్టోర్స్లో వేస్తున్నాను, క్వాంటిటీ వాల్యూస్లో వేస్తున్నాను, సేల్ అనేది వాల్యూస్లో వేస్తున్నాను. సో దీనివల్ల నాకు రోస్లో మొబైల్స్లో వచ్చేసి, రోస్ అంటే ఇవే కదా, ఇది రోస్. ఓకేనా, రోస్లో వేయడం వల్ల ఒప్పో, యాపిల్, వివో వచ్చేసి వాటి క్వాంటిటీ ఎంత, వాటి సేల్ ఎంత అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకేనా, సో ఈ విధంగా మనం ఈ విధంగా చూడొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ప్రతిసారి మనం రోస్లో వేసాము, వాల్యూస్లో వేసాము కదా.
సో కాలమ్స్లో వేయలేదు, కాలమ్స్లో డిఫాల్ట్గా వాల్యూస్ వస్తుంది ఎందుకంటే ఇది దీనిలో వేసాం కాబట్టి. సో ఇప్పుడు మనము కాలమ్స్లో కూడా ఎప్పుడు ఉపయోగించాలో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఎంప్లాయ్ మొబైల్ వైజ్ వాల్యూమ్ అండ్ సేల్. ఇక్కడ చూడండి, ఇప్పుడు థర్డ్ వచ్చేసి మనకి ఎంప్లాయ్ ఉండాలి, మొబైల్ వైజ్ ఉండాలి. ఇక్కడేమో మొబైల్ వైజ్ సేల్ ఉంది, ఓకేనా. ఇక్కడేమో ఎంప్లాయ్ వైజ్ ఉంది. సో మనకు 2 రిపోర్ట్ సపరేట్ ఉన్నాయి. అట్లా కాకుండా నాకు ఒకటే దాంట్లో ఎంప్లాయ్ వైజ్గా ఏ మొబైల్ ఎంత చేశాడు కూడా కావాలి. సో అలాంటప్పుడు మనము ఏం చేయొచ్చు అంటే, సో నేను ఇదే ప్రైవేట్ టేబుల్ని మళ్ళీ కాపీ చేస్తున్నాను, పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే నార్మల్గా జస్ట్ ఎంటీగా ఇట్లా ఉంటుంది, ఎంటీ ఉంటుంది ఇట్లా. సో నాకు ఇప్పుడు ఏం కావాలి, ఫస్ట్ ఎంప్లాయ్ వైజ్ తీసుకుందాం. ఎంప్లాయ్ రోస్లో ఇస్తున్నాను. క్వాంటిటీ ఒకటి చూద్దాము, క్వాంటిటీ. సో ఎంప్లాయ్ వైజ్గా క్వాంటిటీ వచ్చేసి మనం వాల్యూస్లో వేస్తున్నాం. సో ఎంప్లాయ్ వైజ్గా ఇలా క్వాంటిటీ చేశారు అని చెప్పేసి వస్తుంది, ఓకేనా. కాకపోతే ఇక్కడ ఏ మొబైల్ ఎంత క్వాంటిటీ చేశారు అనేది ఇక్కడ కనిపించట్లేదు, అంతేనా. రవి మొత్తం 360 క్వాంటిటీ చేశాడు. సో కాకపోతే యాపిల్ ఎంత చేశాడు, ఒప్పో ఎంత చేశాడు, వివో ఎంత చేశాడు కూడా కావాలి. సో అందుకోసం మనము ఏం చేయొచ్చు అంటే మొబైల్స్ని కాలమ్స్లో వేయచ్చు. కాలమ్స్లో వేస్తే దీని అవుట్పుట్ ఎలా ఉంటుంది చూడండి. సో రవి, ఒప్పో అనేది 0, యాపిల్ అనేది 268, వివో అనేది 92, టోటల్ వచ్చేసి 360. సో ఇప్పుడు మనకు ఇంకా కొంచెం బెటర్గా ఏది ఎంప్లాయీస్ వచ్చారు, దాంట్లో వాళ్ళు వివిధ ప్రోడక్ట్స్ ఎంతెంత క్వాంటిటీ అమ్మారు కూడా మనము ఒకే రిపోర్ట్లో ఈజీగా మనం చూడొచ్చు అనమాట. ఈ 2 రిపోర్ట్లు కూడా ఒకే రిపోర్ట్లో కనిపించేస్తున్నాయి కదా. సో ఎంప్లాయీ ఎన్ని మొబైల్స్ టోటల్ మొబైల్స్ ఎన్ని అమ్మాడు అండ్ ఏ మొబైల్ ఎంత అమ్మాడు. అదేవిధంగా ఈ ఒప్పో కూడా చూడండి, ఒప్పో టోటల్ ఎంత అయింది, 331 క్వాంటిటీ అయింది, ఓకే 331 క్వాంటిటీ అయింది. యాపిల్ ఇక్కడ చూసుకుంటే 474, వివో 709. సో ఈ 2 రిపోర్ట్లు కలిపి ఒక కంబైన్ రిపోర్ట్లో కూడా వచ్చేసాయి అనమాట, ఓకేనా. సో అంటే కాలమ్స్లో మనము ఈ డేటాని, ఈ ఫీల్డ్స్ని మనము వీటిలలో ఏ విధంగా మనం వచ్చేసేసి మనము ఆ అవుట్పుట్ మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా మనం ఈ ఫీల్డ్స్లో వేయచ్చు అనమాట. సో నేను ఇక్కడ కాలమ్స్లో వేసాను. కాలమ్స్లో వేయకుండా ఈ రోస్లోనే దాని పక్కకి వేసాను అనుకోండి, ఇలా కూడా వచ్చచ్చు. కాకపోతే కొంచెం ఇలా వస్తుంది కదా. సో రవి మొత్తం 360 అమ్మాడు, ఆపిల్ వచ్చేసి 268, వివో వచ్చేసి 92. అంటే 2 కూడా రోస్లోనే వేసాను, ఓకేనా. నెక్స్ట్ రాము వచ్చేసి 317. సరే ఇక్కడ రోస్లో వేయడం వల్ల ఏమైందంటే నాకు ఆపిల్ టోటల్ ఎంత అయిందో ఒక సమ్మరీ వస్తలేదు, వివో టోటల్ సమ్మరీ వస్తలేదు. బట్ ఈ విధంగా వస్తుంది. అంటే రవి మొత్తం 360 అమ్మాడు, ఆపిల్ 268, వివో 92, సో రాము 97. కాకపోతే ఇక్కడ మనం ఇంకో సేల్ కూడా ఇక్కడ వేసుకున్నాం అనుకోండి, ఇక్కడ కసిబిసి కాకుండా సో రవి టోటల్ ఇంత క్వాంటిటీ అమ్మాడు, ఇంత సేల్ చేశాడు. దాంట్లో ఆపిల్ ఇంత క్వాంటిటీ, ఇంత సేల్ వాల్యూ, వివో ఇంత క్వాంటిటీ, ఇంత సేల్ వాల్యూ. సో ఈ విధంగా మనము ఈ డేటాని, ఈ ఫీల్డ్స్ని కాలమ్స్లో కానీ రోస్లో కానీ వేసి మనకు కావాల్సిన అవుట్పుట్, మనకి ఇప్పుడు రిక్వైర్మెంట్, ఇంతకుముందు రిక్వైర్మెంట్ ఏంటంటే ఓన్లీ మనకి రిక్వైర్మెంట్ ఓన్లీ మనకి ఎంప్లాయ్ వైజ్గా ఎంత సేల్ చేశారు, క్వాంటిటీ ఎంత సేల్ చేశారు అని అనుకుంటే మనము ఫస్ట్ దాన్ని ఒకదాన్ని వేసేసి ఉంచవచ్చు. అంటే దీనివల్ల ఏం తెలుస్తుంది, సో ఈ పర్సన్ ఇన్ని మొబైల్స్ అమ్మాడు, ఇంత సేల్ అవుతుంది అని చెప్పేసి తెలుసుకోవచ్చు. సో రిక్వైర్మెంట్ మనకు మొబైల్ వైజ్గా సేల్ కావాలనుకుంటే ఓన్లీ మొబైల్స్ ఒకటే వేసి ఇలా తీసుకోవచ్చు. సో అలా కాదు, నాకు ఎంప్లాయ్ వైజ్గా మొబైల్ వైజ్గా ఎంత సేల్ అయిందని అనుకుంటే ఇలా తీసుకోవచ్చు. దాన్ని రకరకాలుగా తీసుకోవచ్చు అనమాట. అంటే దీంతో ఫార్ములాస్ మనం ఒక టైప్లో రేపు ఫార్ములాస్ కూడా యూజ్ చేద్దాము. సో ఫార్ములాస్ ఒక టైప్లో యూజ్ చేయొచ్చు, బట్ ఇది మల్టిపుల్ టైప్స్లో ఈజీగా తొందరగా మనం ఒక అవుట్పుట్ అయితే తెచ్చుకోవచ్చు అనమాట, ఓకేనా. అదేవిధంగా ఇక్కడ మనము ఈ సేల్ కూడా వేయచ్చు. ఇప్పుడు మనకి ఇప్పుడు ఏమైంది, రవి ఆపిల్ క్వాంటిటీ ఎంత అమౌంట్ కదా, ఇక్కడ సేల్ కూడా ఇక్కడ వేసినాం అనుకోండి. కొంచెం రవి ఒప్పో క్వాంటిటీ ఎంత, సేల్ ఎంత, 00. సో ఆపిల్ క్వాంటిటీ ఎంత, సేల్ ఎంత, ఆపిల్ క్వాంటిటీ 268, సేల్ వచ్చేసి 1,56,69,225. సో ఈ విధంగా వివో ఎంత, పైన వివో ఉంది కదా, వచ్చేసి క్వాంటిటీ సేల్ 2 కనిపిస్తుంది. సో టోటల్ క్వాంటిటీ సేల్ ఎంత. సో ఈ విధంగా సో మనం సమ్మరీ మనకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి, రిక్వైర్మెంట్ బట్టి మనం ఇప్పుడు మనకి ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటి, ఎంప్లాయ్ మొబైల్ వైజ్ వాల్యూమ్ అండ్ సేల్. సో ఎంప్లాయ్ మొబైల్ వైజ్ వాల్యూమ్ అండ్ సేల్, వాల్యూమ్ వచ్చేసి క్వాంటిటీ అండ్ సేల్, ఓకేనా. సో ఈ విధంగా మనం
కంప్లీట్ పిక్చర్ అయితే దీంట్లో ఇవ్వచ్చు అనమాట. ఓకేనా. సో ఈ విధంగా ఓకే, ఇది చూడడానికి ఇది బెటర్ ఉందా, లేదా దీన్నే మనం ఇదే క్వాంటిటీ సేల్ని ఈ విధంగా కూడా చూపించవచ్చు. అదే మొబైల్స్ని మనం ఇక్కడ వేయచ్చు. ఓకేనా. సో ఈ విధంగా ఎలా వస్తుంది, రవి టోటల్ 360 క్వాంటిటీ అమ్మాడు. ఇది సేమే. ఇక్కడ ఏముంది, ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఒప్పో టోటల్ క్వాంటిటీ కూడా ఎంత అయింది, ఒప్పో టోటల్ సేల్ ఎంత అయింది కూడా ఇక్కడ కూడా తెలుస్తుంది. బట్ ఇక్కడ ఒప్పో క్వాంటిటీ ఎంత అయింది, ఒప్పో టోటల్ మొబైల్ క్వాంటిటీ టోటల్ ఎంత అయింది తెలియదు. సో మనకి రిక్వైర్మెంట్ వచ్చేసి ఎంప్లాయ్ వైజ్గా మొబైల్ సేల్ ఎంత అడిగాం కాబట్టి సో ఎంప్లాయ్ బేస్ చేసుకొని మనం సేల్ తీయవచ్చు ఈ విధంగా. సో దీన్నే మరి ఎంప్లాయ్ ఇక్కడే వేయచ్చా, లేకపోతే ఇక్కడ మనం ఇక్కడ ఏం చేసాము, ఎంప్లాయ్ రోస్లో వేసాము. సో ఎంప్లాయ్ ఒకసారి కాలమ్స్లో ఇలా వేసి చూడవచ్చు. ఫస్ట్ మొబైల్ వస్తుంది, రవి వస్తుంది, రాము. ఈ విధంగా కూడా ఎంప్లాయీస్ అనేది రోస్లో వేసి మొబైల్స్ అనేది ఎంప్లాయీస్ అనేది కాలంలో వేసి మొబైల్స్ అనేది రోస్లో కూడా వేయచ్చు. సో మనకు కావాల్సిన అవుట్పుట్ అంటే మన రిక్వైర్మెంట్ ఎలా ఉంటే ఆ విధంగా మనము అవుట్పుట్ అయితే తీసుకోవచ్చు. అంటే మొబైల్ బేస్ చేసుకొని మనం మొబైల్ బేస్ చేసుకొని చూద్దాం అనుకోండి. సో ఈ విధంగా మొబైల్స్ వేసుకొని ఎంప్లాయీస్ అనేది కాలం వేసుకోవచ్చు. క్వాంటిటీ ఒక్కటే కావాలనుకోండి, సేల్ తీసేసి క్వాంటిటీ ఒకటే వేసుకోవచ్చు. సో బేస్డ్ మన రిక్వైర్మెంట్ బట్టి. ఓకేనా. మనం ఏం అనాలిసిస్ చేస్తున్నామో సో దాన్ని బట్టి మనం ఆ విధంగా మనము ఈ రిపోర్ట్ లేఅవుట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఒకసారి ఇంకో తిరిగా కూర్చుద్దాం. రైట్, ఇక్కడ వరకు అయితే ఓకే కానీ ఇదేమో థర్డ్ వచ్చేసి మనకి ఎంప్లాయీ మొబైల్ వైజ్గా వాల్యూమ్ అండ్ సేల్. సో ఇది బెటర్ అనుకుంటాను. సో ఎంప్లాయీ మొబైల్ వైజ్గా వాల్యూమ్ అండ్ సేల్. సో ఈ విధంగా మనం అవుట్పుట్ అయితే మనం దీనికి ఇచ్చాం. నెక్స్ట్ ఇంకా బెటర్ ఇంకా ఎంప్లాయ్ వైజ్ వాల్యూమ్ అండ్ సేల్ విత్ మొబైల్ ఫిల్టర్ బటన్. సో ఫిల్టర్ ఇక్కడ మనం రెండు యూజ్ చేసాం, ఏది 3 యూజ్ చేస్తాం కదా, వాల్యూస్, రోస్, కాలమ్స్. బట్ ఫిల్టర్ కూడా ఉంది కదా. సో దీన్ని కూడా ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాం. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేసామంటే దీన్నే నేను కాపీ తీసుకుంటున్నాను. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే సో ఎంప్లాయ్ వైజ్గా క్వాంటిటీ సేల్ అయితే ఇలా వచ్చింది కదా. నేను ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే నా దగ్గర ఒక స్టోర్లో యాపిల్ మొబైల్స్ ఉన్నాయి, ఒక స్టోర్లో ఒప్పో మొబైల్స్ ఉన్నాయి, ఒక స్టోర్లో వివో మొబైల్స్ ఉన్నాయి. ఓకేనా. సో ఇప్పుడు ఒక యాపిల్ స్టోర్కి నేను పంపించేద్దాం అనుకుంటున్నాను, ఒక యాపిల్ స్టోర్కి ఒక పర్సన్ పంపిద్దాం అనుకుంటున్నాను. సో అప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ యాపిల్ స్టోర్ గురించి చూస్తున్నాం. యాపిల్ స్టోర్ గురించి చూడాలంటే యాపిల్లో ఎవరు ఎక్కువ సేల్ చేస్తున్నారో సో వాళ్ళని పంపించాలనుకోండి చెప్పేసి నేను అనుకుంటున్నాను అనుకోండి. సో మరి యాపిల్లో ఎవరు ఎక్కువ సేల్ చేస్తున్నారంటే నేను ఇంతకుముందు తీసుకున్నట్టు అక్కడ చూడొచ్చు. కాకపోతే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక యాపిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలనుకుంటే మనము ఈ మొబైల్స్ని ఫిల్టర్ దాంట్లో వేసుకోవచ్చు. ఫిల్టర్ దాంట్లో వేసుకుంటే ఒక ఫిల్టర్ బటన్ లాగా వస్తుంది అనమాట. సో మొబైల్ చాలా వస్తున్నాయి కదా. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే నేను ఒక యాపిల్ ఒక్కటే సెలెక్ట్ చేసుకోవచ్చు. యాపిల్ మన పర్స్పెక్టివ్లో యాపిల్ ఒక్కటే తీసుకున్నాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, రవి అనేది 268 మొబైల్ చేశాడు, రాము వచ్చేసి 51 క్వాంటిటీ చేశాడు, వెంకట్ వచ్చేసి 150 క్వాంటిటీ చేశాడు. ఓకేనా. సో ఇప్పుడు నేను యాపిల్ స్టోర్కి ఎవరిని ప్రిఫర్ చేస్తాను, ఎక్కువ ఎవరైతే మొబైల్ సేల్ చేస్తారో వాళ్ళని ప్రిఫర్ చేస్తాను కదా. సో ఇలా మనం ఫిల్టర్ పెట్టుకొని ఏదైతే రిమైనింగ్ వాల్యూస్ మనం చూడాలనుకుంటే ఈ ఫిల్టర్ బటన్ అయితే ఈ ఫిల్టర్ బటన్లో మనం ఏదైతే ఫీల్డ్ వేస్తామో ఆ ఫీల్డ్ని ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. ఫిల్టర్ చేసుకుంటే మన అవుట్పుట్ అనేది ఆ ఫిల్టర్ వైజ్గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా అండి. ఇక్కడ ఇప్పుడు మనం ఎవరిని ప్రిఫర్ చేయొచ్చు యాపిల్ స్టోర్కి, హలో రవి, రైట్. సో ఈ విధంగా మనం రవిని ప్రిఫర్ చేయొచ్చు. అదేవిధంగా మనం వేరే ఒప్పో స్టోర్ ఉందనుకోండి, ఒప్పో స్టోర్. సో ఒప్పోలో వేణు ఒకడే సేల్ చేస్తున్నారు కాబట్టి సో ఒప్పో స్టోర్కి వేణుని ప్రిఫర్ చేయొచ్చు. అదేవిధంగా వివో. సో ఈ విధంగా మనం ఫిల్టర్ బటన్ ఉపయోగించి ఈ విధంగా మనము ఈ పివట్ టేబుల్ని అయితే ఇక్కడ మనం ఫిల్టర్ యూజ్ చేసాము, కాలమ్స్ యూజ్ చేసాము, రోస్ యూజ్ చేసాము. ఈ విధంగా మనం వీటిని మనకు అవుట్పుట్ ఎలా కావాలో దానికోసం మనం ఈ ఫీల్డ్స్ని ఈ ప్లేస్లో వేయడం వల్ల మనకు అవుట్పుట్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో అర్థమైంది కండి ఇది. నెక్స్ట్ ఇంకోటి కూడా చూద్దాం. ఇక్కడ ఎంప్లాయ్ వైజ్ అయిపోయింది. ఎంప్లాయ్ వైజ్ వాల్యూమ్ అండ్ సేల్ విత్ డేట్ ఫిల్టర్ బటన్. ఓకే,
వైస్ సేల్ కంట్రిబ్యూషన్ కూడా చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేసాము, ఓన్లీ మొబైల్ ఫిల్టర్ చేసాము. ఓకేనా, సో మొబైల్ ఫిల్టర్ చేసాము. నాకు మొబైల్ ఫిల్టర్ అవసరం లేదు. డేట్ వైజ్గా అంటే ఈ డేట్లో ఎవరు ఎక్కువ సేల్ చేశారు, ఆ డేట్ వైజ్గా ఎవరెవరు ఎక్కువ సేల్ చేశారు. అంటే మేబీ ఆ రోజు 26 జనవరియా సంథింగ్ ఏదో ఒకటి ఫెస్టివల్ ఉంది అనుకుందాం. ఇక్కడ నేను డేట్లో 26 జనవరి వేయలే కదా, ఒకసారి 26 జనవరి వేద్దాం. 26/01/2024 అనుకున్నాం. ఓకేనా, అక్కడక్కడ నేను 26 డేట్ వేసాను. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అక్కడ ఫిల్టర్ బటన్ వచ్చేసి డేట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ 26 రోజు ఎవరు హైయెస్ట్ సేల్ చేశారో వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ కానీ ఆ రోజు ఫెస్టివల్ కాబట్టి, సో ఎవరు హైయెస్ట్ పర్ఫార్మెన్స్ చేశారో వాళ్ళకు ఒక గిఫ్ట్ కానీ ఇద్దామని చెప్పేసి అనుకున్నాం అనుకోండి. ఒక బెటర్ పర్ఫార్మెన్స్ ఏదైనా అవార్డు ఇద్దాం అనుకున్నాం అనుకోండి. సో అప్పుడు ఏం చేయొచ్చు, నేను డేట్ ఫిల్టర్ పెట్టుకుంటున్నాను. ఓకేనా, ఇంతకుముందు మొబైల్ ఫిల్టర్ పెట్టుకున్నది, ఇప్పుడు డేట్ ఫిల్టర్ పెట్టేసాను. డేట్ ఫిల్టర్ పెట్టేసి ఆ డేట్ సెలెక్ట్ చేసుకొని 26 డేట్. ఓకేనా, 26/2/2023. సరే, ఓకే, 2023 ఉంది కదా, జనవరి కదా. ఓకే, నేను ఇప్పుడు డేటా మార్చినప్పుడు ఇదేం తీసుకుంటుంది, పాత డేటానే తీసుకుంటుంది. కొత్త డేటా ఇప్పుడు నేను మార్చిన డేటా తీసుకుంటలేదు కదా, ఎందుకంటే మనం దాన్ని రీఫ్రెష్ చేయాలి. రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ రీఫ్రెష్ బటన్ ఉంటుంది. ఒకవేళ మనం డేటాలో కనుక చేంజెస్ కనుక చేసుంటే ఇక్కడ ఇది పాత డేటానే లోపల లోడ్ అయి ఉంటుంది కదా, సో దాన్ని రీఫ్రెష్ చేయాలి. రైట్ క్లిక్ ఇచ్చేసి రీఫ్రెష్ చేస్తే ఇప్పుడు డేటా అనేది రీఫ్రెష్ అవుతుంది. ఇప్పుడు మనం డేటా అనేది ఇంతకుముందు 26 జనవరి కనిపించలేదు కదా, ఇప్పుడు 26 జనవరి, ఇంకా 26 జనవరి. ఓకేనా, 26 జనవరి ఇలా మనం సెలెక్ట్ చేసుకొని ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. సో 26 జనవరి నాడు సో మరి హైయెస్ట్ పర్ఫార్మర్ ఎవరు బేస్డ్ ఆన్ సేల్ వైజ్గా ఎవరండి? వేణు. సో వేణు అనేది ఈ విధంగా మనం 26 జనవరి రోజు వేణు అని చెప్పేసి మనం ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం ఫిల్టర్ బటన్ కానీ, కాలమ్స్ బటన్ కానీ, రోస్ బటన్ కానీ ఉపయోగించవచ్చు. సో మనకు ఏదైతే మన రిక్వైర్మెంట్ అవుట్పుట్ ప్రకారం ఆ ఫీల్డ్స్ అనేది రోస్లో కానీ, కాలమ్స్లో కానీ, ఫిల్టర్స్లో వేసి మనము అవుట్పుట్ అయితే చూడొచ్చు అనమాట. ఓకే అండి, పైవట్ టేబుల్ గురించి అయితే ఓకే కదా. సో బెటర్ ఇంకోటి కంట్రిబ్యూషన్ కూడా చూద్దాం. ఓకేనా, ఇక్కడ ఓకే కానీ ఇక్కడ వరకు అయితే ఓకే కదా. ఓకే, రైట్. సో లాస్ట్ కూడా చూద్దాం, ఎంప్లాయ్ వైజ్గా సేల్ కంట్రిబ్యూషన్. ఇక్కడ నేను ఇదే కాపీ తీసుకుంటున్నాను. కాపీ తీసుకొని మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో నేను అదే టేబుల్ ఉంది కాబట్టి నేను దాన్ని పేస్ట్ చేస్తున్నాను. ఒకవేళ మనం ఇన్సర్ట్ చేసి మళ్ళీ ప్రైవేట్ టేబుల్ డేటాకి వేసినా కానీ పర్లేదు, అలా కూడా వేసుకోవచ్చు. అప్పుడు వేసుకున్నప్పుడు అన్నీ కూడా ఎంటీలో ఉంటాయి కదా. సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే లాస్ట్ది కంట్రిబ్యూట్ ఎవరు చేస్తున్నారు అంటే సో ఎంప్లాయ్ వైజ్ కంట్రిబ్యూషన్ కాకుండా మొబైల్ వైజ్ కంట్రిబ్యూషన్ చూసుకుందాం ఫస్ట్. సో మొబైల్ వైజ్ కంట్రిబ్యూషన్ తీసుకున్నాం, లేకపోతే ఎంప్లాయ్ వైజ్ కూడా రెండు కూడా చూద్దాం. మొబైల్ వైజ్ సేల్ కంట్రిబ్యూషన్, ఓకే. సో ఇప్పుడు మనము ఏదో బిజినెస్ పెట్టాము, ఆపిల్స్ మొబైల్ అమ్ముతున్నాము, వివో మొబైల్ అమ్ముతున్నాము, ఒప్పో మొబైల్ కూడా అమ్ముతున్నాము. ఓకేనా, సో మనకి ఆ బిజినెస్ పెట్టిన దాంట్లో ఎక్కువగా మనకి ఎక్కడి నుంచి అయితే మన సేల్ అవుతుందో, ఒక్క నిమిషం, సేల్ కానీ ప్రాఫిట్ కానీ, ఓకేనా, ప్రాఫిట్ తీసుకున్నప్పుడు బెటర్. అప్పుడు మనకి ఎక్కడి నుంచి ఎంత % వస్తుంది అని చెప్పేసి మనం ఒక అనాలిసిస్ చేస్తాం కదా. లైక్ ఇప్పుడు నాకు ఆపిల్ ఎక్కువ కంట్రిబ్యూషన్ ఇస్తుందా నా సేల్కి, మొత్తం టోటల్ సేల్ వచ్చేసి టోటల్ 5,21,59,102 అయింది. ఓకేనా, ఇక్కడ కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి 5 crores కాదు, సారీ ఎంతండి, 1, 10, 100, 1000, 10,000, లక్షలు, 10 లక్షలు, కోట్లు, 10 కోట్లు. ఓకే, 10 crores అయింది. 10 crores 20,485 రూపీస్ అయింది. ఓకేనా, ఈ 10 crores లో మరి ఆపిల్ ఎంత కంట్రిబ్యూషన్ ఇస్తుంది, ఆపిల్ ఎంత సేల్ చేస్తుంది అని తెలుస్తుంది, కానీ ఆపిల్ ఎంత కంట్రిబ్యూషన్ ఇస్తుంది, వివో ఎంత కంట్రిబ్యూషన్ ఇస్తుంది, ఒప్పో ఎంత కంట్రిబ్యూషన్ ఇస్తుంది, అంటే మన 10 crores సేల్ అయితే ఏవేవి ఎంత కంట్రిబ్యూషన్ ఇస్తున్నాయి, సో అవి తెలుసుకోవాలి కదా.
సో దానికోసం మనం ఏం చేయొచ్చు, మొబైల్ రోస్లో వేస్తున్నాను. సో క్వాంటిటీ సేల్ కన్వర్షన్ అడుగుతున్నాను, సేల్ ఇక్కడ వేసేస్తాను. సో దీంట్లో కంట్రిబ్యూషన్ అంటే మనకి ఈజీగా అర్థమవుతుంది కదా. ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి, 28 lakhs, 2 crores, 81 lakhs, 75,392, 3 crores 90 lakhs ఉంది. సో హైయెస్ట్ 390 ఉంది, కానీ యాపిల్ 3 crores 90 lakhs ఉంది, కానీ ఎంత కంట్రిబ్యూషన్ ఇస్తుంది అంటే 50%, 60%, 70%, అంటే మన సేల్లో టోటల్ 10 crores ఎంత పర్సెంట్ అనేది కావాలి కదా. సో మనం అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ సేల్ని మళ్ళీ ఇంకోసారి వేయొచ్చు అండి. ఓకేనా, సేల్ని ఇంకోసారి వేస్తే అదే ఫీల్డ్ని మళ్ళీ ఇంకోసారి వేస్తే అది 2 లాగా వచ్చింది. చూడండి ఇక్కడ సేమ్ వాల్యూసే 2 లాగా వచ్చింది. మరి 2 లాగా వస్తే మరి ఇది రెండు సేమే కదా. నాకు డిఫరెన్స్ ఏముందంటే దీన్ని మనము చేంజ్ చేసుకోవాలి. మాడిఫికేషన్ ఎలా చేసుకోవాలంటే దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చేసి షో వాల్యూ యాజ్, షో వాల్యూ యాజ్ చూస్తే ఇక్కడ పర్సెంటేజ్ ఆఫ్ కాలం టోటల్ ఉంటుంది. అంటే ఈ కాలం టోటల్ మీద దీని పర్సెంటేజ్ ఎంతో కావాలి అన్నట్టు. అంటే మొత్తం 10 crores చేస్తే మనం మామూలుగా దీని కంట్రిబ్యూషన్ ఎంత అంటే ఏం చేస్తాము, 2 crores 81 lakhs by 10 lakhs, 3 crores 90 lakhs by 10 lakhs, 10 crores, 3 crores 27 lakhs by 10 crores. అంటే ప్రతిదీ ఈ 10 crores తో డివైడ్ చేస్తేనే మనకి పర్సెంటేజ్ వస్తుంది కదా, అంటే ఎంత కంట్రిబ్యూషన్ వస్తుంది కదా. సో దానికోసం సేమ్ మనం పైవట్ టేబుల్లో ఇలా ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట, షో వాల్యూ యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ కాలం టోటల్. ఇదంతా కాలం కదా. ఇప్పుడు చూడండి ఈజీగా మనకి యాపిల్ అనేది 39% కంట్రిబ్యూషన్ ఇస్తుంది, వివో అనేది 32% కంట్రిబ్యూషన్ ఇస్తుంది. అంటే మన టోటల్ సేల్లో యాపిల్ వచ్చేసి 39% కంట్రిబ్యూషన్, వివో 32%, ఒప్పో 28% అని చెప్పేసి మనం ఈ విధంగా కంట్రిబ్యూషన్ కూడా చూపించవచ్చు అనమాట. ఓకేనా, అదేవిధంగా మొబైల్ ఇక్కడ వరకు ఇది ఓకే అండి. నేను సేల్ని మళ్ళీ సెకండ్ టైం వేసాను. సెకండ్ టైం వేసేసి సేమ్ వాల్యూస్ వస్తాయి. అప్పుడు ఏం చేస్తున్నా అంటే రైట్ క్లిక్ ఇచ్చేసి ఒక సేల్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి షో వాల్యూ యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ కాలం టోటల్. సో ఇవన్నీ కూడా ఉన్నాయి, ఇవన్నీ వేరు వేరు రకాలుగా ఉపయోగించవచ్చు. ఇప్పుడైతే నేను కాలం టోటల్ చెప్తున్నాను, ఇవన్నీ కూడా మీరు ట్రై చేయండి. సో పర్సెంటేజ్ ఆఫ్ కాలం టోటల్, లేదా ఇక్కడ మనకు రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు కాకుండా నార్మల్గా ఇక్కడ కూడా వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్ అని క్లిక్ చేస్తే ఇక్కడ షో వాల్యూస్ అని ఉంటుంది. అంటే ఆ వాల్యూని ఏ విధంగా మనం గ్రాండ్ టోటల్ కాలం రో మీద పర్సెంట్ తీసుకోవాలా, కాలం మీద పర్సెంట్ తీసుకోవాలా, ఇంకా పేరెంట్ మీద పర్సెంట్ తీసుకోవాలా, ఇవన్నీ చెప్తాను నెక్స్ట్. సో ఇప్పటివరకు అయితే బేసిక్ కంట్రిబ్యూషన్ కావాలి కాబట్టి మనకు రైట్ క్లిక్ ఇచ్చేసి షో వాల్యూ యాజ్ కాలం టోటల్ ఇచ్చేసాను. ఇప్పుడు ఏమైంది, మనకి ఈ కంట్రిబ్యూషన్ వచ్చింది అనమాట. టోటల్ 10 crores యాపిల్ 39% కంట్రిబ్యూషన్ చేస్తుంది, వివో 32, ఒప్పో 28. సో ఈ విధంగా మనం చూడొచ్చు అనమాట. అదేవిధంగా ఎంప్లాయీస్ని కూడా తీసుకోవచ్చు కదా, ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ కూడా తీసుకోవచ్చు కదా. ఏ ఎంప్లాయీ ఎంత కంట్రిబ్యూషన్ ఇస్తున్నాడు, ఓకేనా. మనం ఒక 10 crores సేల్ చేస్తే ఆ 10 crores ఏ ఎంప్లాయీ మనకి బెస్ట్ కంట్రిబ్యూషన్ ఇస్తున్నాడు, ఓకేనా. ఇంతకుముందు సేల్ చూసాము, సేల్ ప్రకారం ఉంటుంది, బట్ ఎంత కంట్రిబ్యూషన్ ఇస్తున్నాడు అతను, అంటే మన టోటల్ సేల్లో ఎంత కంట్రిబ్యూషన్ ఇస్తున్నాడు. సో జస్ట్ నేను మొబైల్స్ చేస్తున్నాను, ఎంప్లాయీ అనేది ఇక్కడ వేసేస్తున్నాను. ఈజీగా మనకి హైయెస్ట్ కంట్రిబ్యూషన్ ఎవరు ఇస్తున్నారు, వేణు. ఎంత కంట్రిబ్యూషన్ ఇస్తున్నాడు, 28. ఇంతకుముందు సేల్ చేసింది వేణు, సేల్ ఎక్కువ చేస్తాడు, బట్ మన స్టోర్లో మన టోటల్ సేల్లో అతని కంట్రిబ్యూషన్ ఎంత, 28% కంట్రిబ్యూషన్ అనమాట. ఓకేనా. సో ఈ విధంగా మనం 28% కంట్రిబ్యూషన్ అని చెప్పేసి బేస్డ్ ఆన్ 28% కంట్రిబ్యూషన్ ఇస్తున్నాం కాబట్టి ఈయనకి ఇంకో పెద్ద స్టోర్ ఇచ్చేసి దాన్ని హ్యాండిల్ చేయొచ్చు అని చెప్పేసి ఒక అనాలిసిస్ చేయడానికి. ఓకేనా, అర్థమైందండి. సో ప్రైవేట్ టేబుల్ అయితే అర్థమైంది కదా. సో మనం బిజినెస్ అనాలిసిస్ చేసుకోవచ్చు. ఓకేనా. జ్యోతి గారు, ఓకే రైట్. ఫిరోజ్ గారు, రైట్. సో ఈ ప్రైవేట్ టేబుల్తో మనం ఇంకా నెక్స్ట్ ఇంకో క్లాస్ కూడా తీసుకుందాం. దీంట్లో మనము అనాలిసిస్ ఇంకా ఫర్దర్ అనాలిసిస్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే లైక్ ఇవన్నీ కూడా గ్రూపింగ్ చేయొచ్చు, ట్రెండ్స్ అనాలిసిస్ చేయొచ్చు. ట్రెండ్ ఎలా ఉంటుంది అంటే ఒక లాస్ట్ మంత్ ఇలా ఉంది, ఈ మంత్ ఒక లాస్ట్ 1 week ఎలా ఉంది, ఈ వీక్ ఎలా ఉంది, లాస్ట్ 5 weeks ఎలా ఉంది, ఈ వీక్ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి అనాలిసిస్ చేయొచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ రిపోర్టింగ్, గ్రూప్ డేటా, ఒక గ్రూప్ వైజ్గా డేటా చేయొచ్చు, ఒక చెప్తాను కంపేర్ చేయొచ్చు, అంటే సేల్ కంపారిజన్ అనమాట. ఓకేనా, అవి చూపించినప్పుడు చెప్తాను. ఫిల్టర్ అండ్ సార్ట్, క్రియేట్ KPIs. మన ఒక స్టోర్లో
సేల్ ఒక ప్రోడక్ట్ సేల్ ఉంటుంది, దాంతోపాటు యాక్సరీ సేల్ ఉంటుంది, ఇంకో కొంచెం ప్రొడక్షన్ ఉంటుంది, అట్లాంటివి ఉంటాయి అనమాట. ఆ సేల్కి అది మన ఏమంటారు, ఒక స్టోర్ ఉందనుకోండి, ఎన్ని బిల్స్ అయ్యాయి, ఎంత సేల్ అయింది, సో ఎంత యావరేజ్ సేల్ ఎంత, యావరేజ్ కేబీఎస్ ఉంటాయి కదా, కీ పాయింట్ ఇండికేటర్స్ అంటారు. సో ఆ కీ పాయింట్ ఇండికేటర్స్ కూడా ఎలా మనం క్యాలిక్యులేట్ చేయాలో నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. ఓకేనా సార్ ఒకసారి డేట్ చూపిస్తారు, డేట్ ఎలా ఇన్సర్ట్ చేశారండి? డేట్ ఏది ఇక్కడ డేటా? ఎస్. ఓకే, సేమ్ ఒక్క నిమిషం. ఇక్కడ మనకి మళ్ళీ ఈ పక్కన బాక్స్ కనిపించట్లేదు కదా, బాక్స్ కనిపించాలంటే మనం ఆ టేబుల్ పైనకి వెళ్ళి షో ఫీల్డ్ లిస్ట్ అని కొట్టండి, ఈ బాక్స్ కనిపించింది. ఓకేనా. సో ఇప్పుడు డేట్ అనేది జస్ట్ ఇక్కడ మనకి ఫీల్డ్స్ ఉంటాయి కదా, ఈ ఫీల్డ్స్ అన్నీ ఏంటి, ఈ హెడ్డింగ్స్ అనమాట. ఇక్కడ మనం ఒక రిపోర్ట్ తీసుకుంటాం కదా, రిపోర్ట్స్లో ఈ హెడ్డింగ్స్ ఉంటాయి కదా, ఈ హెడ్డింగ్సే ఆ ఫీల్డ్స్ అనమాట. సో ఆ ఫీల్డ్స్ మనము ఇప్పుడు నాకు డేట్ కావాలి, ఇక్కడ డేట్ అనేది, ఈ డేట్ అనేది మనం ఫిల్టర్లో ఇలా వేసినప్పుడు ఫిల్టర్లో డేట్ వచ్చేస్తుంది. డేట్ ప్రకారం మనం ఏ డేట్ నాడు ఎంత సేల్, ఈ టోటల్ సేల్ అన్ని డేట్ అంత కలిపి సేల్. ఒకవేళ పర్టికులర్ డేట్ సెలెక్ట్ చేసుకొని ఇలా సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టామనుకోండి, ఈజీగా ఆ డేట్ నాడు 25th సెకండ్ రోజు ఎంత సేల్ అయిందని తెలుస్తుంది అనమాట. అలా కాకుండా మనం మల్టిపుల్ సేల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ సెలెక్ట్ మల్టిపుల్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మనం టిక్ చేసుకోవచ్చు అనమాట. మనకు ఏ రోజు అంటే ఈ రెండు రోజులలో నాకు ఎంత సేల్ అయిందని, లేదా ఈ 3 రోజుల్లో నాకు ఎంత సేల్ అయిందని చెప్పేసి కనుక్కోవాలనుకోండి, ఈ 3 రోజులు సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేస్తే ఆ 3 డేస్లో ఎంత సేల్ అయిందని చెప్పేసి తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో డేట్ ఫిల్టర్ అనమాట ఇది, ఈ ఫిల్టర్ బటన్లో మనం వేయచ్చు అనమాట. ఇది డేటానే కాదు, ఇక్కడ మొబైల్స్ వేసుకోవచ్చు, ఇంకోటి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మొబైల్స్ వేసి ఈ డేట్ వేసాను, నెక్స్ట్ ఈ డేట్లలో ఓన్లీ ఒప్పో మొబైలే ఎంత అయింది. ఓకేనా, ఒప్పో మొబైల్ ఏం కాలేదు ఆ రోజు, యాపిల్ మొబైల్ అయిందా, సో యాపిల్ మొబైల్ ఈ డేట్లలో యాపిల్ మొబైల్ ఎంత అయింది. సో ఈ డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, అండ్ ఇది యాపిల్ మొబైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఇలా మల్టిపుల్ ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా ఫిల్టర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లోకి. ఈ డేట్ ఎంప్లాయ్ కూడా ఇది యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇలా యాడ్ చేసుకొని మనం ఫిల్టర్ బటన్ ఇచ్చేసి తీసుకొచ్చాం. చెప్పండి, వినిపించలేదండి. ఓకే అండి, రైట్. ఒకసారి నాకు దీనికి సంబంధించిన నేను ఒక టాస్క్ అయితే మీకు పోస్ట్ చేశాను, ఒకసారి ఇవన్నీ కూడా యూజ్ చేయండి. ఓకేనా. ఎప్పుడైతే మనం ఇప్పుడు 3 పాయింట్స్ 4 పాయింట్స్ చూసాము, 6 పాయింట్స్ చూసాము, ఈ 6 పాయింట్స్ కూడా యూజ్ చేయండి. అదేవిధంగా పర్సెంటేజ్ కంట్రిబ్యూషన్ కాకుండా పేరెంట్ రో టోటల్ కాలం పేరెంట్ కాలం టోటల్ అవి కూడా యూజ్ చేయండి. ఒకసారి ఇలా ఉంది కదా, షో వాల్యూస్ ఇంతకుముందు చూపించాను కదా, ఇవన్నీ కూడా యూజ్ చేయండి. డిఫరెంట్ చూస్తుంటే మీకు వేరే అవుట్పుట్ వస్తుంది. అది ఎందుకు వస్తుంది అంటే మీకు అర్థమైపోతుంది, అక్కడ వాల్యూ బట్టి మీకు అర్థమైపోతుంది. ఓకేనా. మళ్ళీ ఒకసారి చెప్తా, చెప్పండి. హలో, ఓకే అండి. ఒక్క నిమిషం, మీకు ఆ టాస్క్ అనేది ఫైల్ పంపిస్తున్నాను. ఒక్క సెకండ్. ఓకే, నేను ఈ టాస్క్ పంపించేస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
డౌట్స్ ఉన్నాయండి ఏమన్నా? జ్యోతి గారు, హలో జ్యోతి గారు, ఓకే రైట్. సో మీకు వీలుకప్ పైవట్ టేబుల్ అయితే రెండు వచ్చినట్టేనా అనుకోవచ్చు. ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో వీలుకప్ పైవట్ టేబుల్ అయితే పర్ఫెక్ట్ అయిపోండి. ఓకేనా? నెక్స్ట్ టైం ఏదైనా డౌట్ వచ్చినా కూడా నాకు పింగ్ చేయండి, నేను చెప్తాను. ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు డౌట్ వచ్చినా కూడా నాకు పింగ్ చేయండి. ఓకేనా? సాటర్డే సండే నేను ఖాళీగానే ఉంటాను. సో ఓకేనా? నాకు పింగ్ చేయండి. రైట్ రైట్. థ్యాంక్ యూ అండి. రైట్. పవన్ గారు చెప్పండి. ఓకేనా? చెప్పండి అండి. ఏం లేదు సార్, అర్థమైంది. రైట్. థ్యాంక్ యూ రైట్ అండి.